వెల్కమ్ టు డాట్ న్యూస్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు తీసుకుంటే చాలా విచిత్రమైన పరిస్థితి కనిపిస్తుంది. అంటే మనం బహుశా ఎన్నికలు డేట్ చాలా సుదూరంగా ఉండడమో ఏమో, చాలా కూడా ఒక నిర్లిప్తమైన పరిస్థితి కనిపిస్తుంది. అఫ్కోర్స్ జగన్మోహన్ రెడ్డి బస్ యాత్ర చేస్తున్నారు, అలానే చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్, కూటమి బీజేపీ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నప్పటికీ మాత్రం ఇంకా ఒక సిచ్యుయేషన్ జనాల మధ్య ఏ పార్టీ రాబోతుంది, లేకపోతే ఎవరు లీడ్లో ఉండబోతున్నారు, టీడీపీకి ఎలా ఉంది, కూటమికి ఎలా ఉంది, జగన్కి ఎలా ఉంది, ఇలాంటి చర్చలన్నీ కూడా చాలా విస్తృతంగా సాగుతున్నాయి. ఇప్పుడు మనతో మాట్లాడడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. సార్, మీరు చాలా అంటే గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి అన్ని కూడా సిచ్యుయేషన్స్ చూస్తున్నారు. సో ఎలా అనిపిస్తుంది? ఇది ప్రతి ఒక్కరికి ఉన్న ప్రశ్న, ఈసారి ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది అని. అంటే అధికారం అని నేను చెప్పను కదమ్మా. అంటే నేను ఒక విశ్లేషకుడిగా పరివర్తన చెందిన దగ్గర నుంచి బై ప్రొఫెషన్ ఆమె చాడకుండా, కానీ నేను వెన్ ఐఎమ్ కన్వర్టెడ్ మై సెల్ఫ్ ఇంటూ పొలిటికల్ దిస్ థింగ్, నాకు ఏమనిపించిందంటే ఏదో పేపర్లు చదివి చేస్తే విశ్లేషణ అనరు. ఎందుకంటే నా స్థాయి కన్నా పెద్ద స్థాయి కలిగిన విశ్లేషకులుగానే వాళ్ళు ఒక ఆర్టికల్స్ రాస్తారు. ఆర్టికల్స్ రాసే వాళ్ళు నిజమైన జర్నలిస్టులు, వాళ్ళ విశ్లేషణ, వాళ్ళ పంధా ఒకలా ఉంటుంది. ఆ పంధాన్ని ఆల్రెడీ ప్రజలు చదువుతున్నప్పుడు మనం కూడా అదే పందాన్ని దాంట్లోంచి ఒక 2 కలిపి 3 తీసి విశ్లేషించడం నాకు నచ్చదు, చేయను కూడా అట్లా. నేను మా ఇంట్లో కూడా టీవీ మ్యూట్లోనే ఉంటుంది, నేను కింద స్క్రోలింగ్స్ బ్రేకింగ్లు చూస్తూ ఉంటాను. నేను విశ్లేషిద్దాం అనుకున్న దానికి పూర్వపరాలని విశ్లేషిస్తాను, దాన్ని బట్టి నేను గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుని విశ్లేషిస్తున్నాను. రెండోది, ఒక అబద్ధాలు మూకుమ్మడిగా అబద్ధాన్ని నిజం చేయడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్న ఇవాళ కొన్ని మీడియా సంస్థలు వెసెస్ ఈ ప్రభుత్వం నిజంగా తప్పులు చేస్తుందా అన్న అన్వేషణలోంచి వచ్చిన ఆవిష్కరణలే నా విశ్లేషణ. నేను ఇంక మొమెంట్ లేకుండా చెప్తున్నాను. దానికి నేను బేస్ చేసుకునేది ఏంటంటే, మోస్ట్ ఆఫ్ మై ప్రొడక్టివ్ టైం ఐ స్పెండ్ ఇన్ ద గ్రౌండ్. నేను నియోజకవర్గాలకు వెళ్ళి చూస్తున్నాను క్షేత్రస్థాయిలో ఉన్న పనితీరు, క్షేత్రస్థాయిలో ఒక ఎమ్మెల్యే కండక్ట్ అవుతున్న విధానం, ఒక పార్లమెంట్ సభ్యుడు కండక్ట్ అవుతున్న విధానాలతో నేను నా విశ్లేషణని ముందుకు తీసుకెళ్తున్నాను. దీంట్లో నేను గ్రాస్ రూట్ లెవెల్లో చూస్తుంది ఏంటంటే, ఈ సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న ఈ ప్రభుత్వం అన్న దగ్గర ఒక అపవాదం వస్తుంది, డెవలప్మెంట్ అన్నదే లేదన్నది. ఈ డెవలప్మెంట్ లేకపోవడం అన్నది ఏంటి అన్నది చూస్తుంటే, ఈ 75 సంవత్సరాల స్వతంత్రం వల్ల క్షేత్రస్థాయిలో ప్రజలకి ఏం కావాలో అది తప్ప మిగిలినవన్నీ చేస్తున్న ప్రభుత్వాలను చూశాను. ఇప్పుడు ఉదాహరణకి గత ప్రభుత్వం దగ్గర 45-50 వేల కోట్ల సంక్షేమం చేసిందన్న ఫిగర్ని గ్రాస్ రూట్ లెవెల్లో చెక్ చేస్తే అసలు ఏమైందో వాడికి అర్థం కావట్లేదు. ఓ నీరు చెట్టనో లేకపోతే ఇంకో కార్యక్రమమనో, వీటితో కార్యక్రమాలు డెవలప్మెంట్ మాడ్యూల్ అంటున్నారు, లేకపోతే ఇది అంటున్నారు, అది అంటున్నారు తప్ప పెన్షన్ అంటున్నారు, లేదంటే నిరుద్యోగ భృతి అంటున్నారు. ఏంటవుతుందో గ్రాస్ రూట్ లెవెల్లో చెక్ చేస్తే శూన్యం. వెసస్ ఈ గవర్నమెంట్ కూడా 70,000 కోట్ల పైచీలకి సంక్షేమాన్ని క్లెయిమ్ చేస్తుంటే ఏంటి అన్న దగ్గర నా ఫస్ట్ బ్రేకింగ్ స్టార్ట్ అయింది. సో ఆ బ్రేకింగ్లోంచి వెళ్తున్నప్పుడు క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్క ప్రజ దగ్గర నుంచి వస్తున్న అకౌంటబిలిటీ, ఇవాళ మనం గమనించట్లేదో, ఒక 7-8 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు, చెత్త పన్ను వేశారు, లేదంటే రోడ్లు సరిగ్గా లేవని అన్ని రకాల అపవాదులు మోస్తున్నారు, అండ్ పెట్రోల్ ఛార్జెస్ ఇష్టం వచ్చినట్టు పెంచారని చెప్పి. నేను ఒక కామన్ మ్యాన్ ప్రాస్పెక్టివ్లో ఆలోచిస్తూ ఒకసారి ఏంటిది ఇంత జరుగుతున్నా సరే ఎవరి దగ్గర నుంచి ప్రతిస్పందన లేదన్న కోణంలో కూడా నా విశ్లేషణ నేను స్టార్ట్ చేస్తే, యూ వోంట్ బిలీవ్ ఇట్, నేను ఒక ఆటోలో ట్రావెల్ చేస్తూ వాడిని అడిగా, ఏంది నీ పరిస్థితి, మంతు అవుతున్నావా ఏంటంటే, నేను తాగట్లేదయ్యా, వారానికి ఒకసారి తాగడం కష్టం అవుతుంది నాకు అన్నాడు. నేను కూడా గ్రౌండ్ రోడ్లో లెక్కర్ షాప్ ఎక్కడ ఉందని ఎతకవలసిన పరిస్థితి వస్తుంది. అక్కడ లోకలోడికి తప్ప ఇప్పుడు మన చూడు హైదరాబాద్లో ఎక్కడ పడితే అక్కడ యాక్సెసిబుల్. తర్వాత దాని రేడియస్లో ఏటీఎం కూడా కనబట్టలేదు. మోర్ ఓవర్ మీకు ఇంకోటి గమనించలేదు, ఇక్కడ మాకు లెక్కర్ షాప్లో మేము మందు కొంటే ఎక్సెస్ 2%, 1% ఛార్జెస్ చేస్తారు, అది డెబిట్ కార్డు అవునా క్రెడిట్ కార్డు అవునా. అక్కడ ఆంధ్రప్రదేశ్లో ట్రాన్స్పరెంట్గా క్యాష్ ఇస్తేనే ఇస్తున్నాడు. అదే తప్పుపడుతున్నారు కదా. నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు డిజిటలైజేషన్, వెన్ యూఆర్ సో కన్సర్న్డ్ అబౌట్ డిజిటలైజేషన్, ఐఎమ్ నాట్ డినైయింగ్ ఇట్. ఇప్పుడు మీకు గతానికి ఇప్పటికీ ప్రజలకు కూడా తేడా తెలియాలి. ప్రభుత్వమే లెక్కర్ షాప్ నడిపిస్తుంది. యూ ప్లీజ్ అండర్స్టాండ్ దట్. మనం దాంట్లో ఎక్సెస్, ఇవాళ మీకు అలా భరత్ అనే నేను సినిమా చూస్తే ట్రాఫిక్ చలనాలు ఇష్టం వచ్చినట్టు పెనాల్టీ క్లాస్ వేస్తున్నాడు. దానికి విభిన్నంగా ఈయన ఏం చేస్తున్నాడంటే, మందు దాగి వాడికి పెనాల్టీ వేస్తున్నాడు. వాడు పెనాల్టీ కట్టి మందు అవుతున్నాడు. మీరు ఇది గమనించారా? ఎలా అది? ఇప్పుడు ప్రతిపక్షాలు కూడా ఇక్కడ ఏమంటున్నాయంటే, డబ్బులు పవన్ కళ్యాణ్ కూడా అది కామెంట్ చేశారు, డబ్బులు ఏమైపోతున్నాయో తెలియదు, ఆయన ఖాతాల్లోకి వెళ్ళిపోతున్నాయి అని చెప్పేసి ఇలాంటి విమర్శలన్నీ వస్తున్నాయి. ఇది క్లియర్గా జనానికి కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ఉన్నారు ఒక 4 విషయాలు బాగా సంజయిస్తే వాళ్ళకి, అయినా సరే వాళ్ళు కొంచెం డిఫరెంట్గా బిహేవ్ చేయగానే నువ్వేమంటావు, ఇది ఎక్కడ తెలివితే ఒక మేళం దొరికింది నాకు, చెప్తే వినకుండా ఇలా చేయమని రూడ్గా మాట్లాడతావు కదా. అలా రూడ్గా మాడాలి పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళకి బ్రెయిన్లెస్ ఫెలోస్.
బుర్ర చిలక్కోయిని పెట్టుకుని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్నారు. ఎలా చెప్తానంటే ప్రజలకు అర్థం అవ్వాలి. ఒక ఇల్లు కొంటున్నావు అనుకోమా, నువ్వు నీ ఆదాయ వనరు ఎంతో దానికి ఇప్పుడు సే ఫర్ ఇన్స్టెంట్ నువ్వు ఒక శాలరీడ్ ఎంప్లాయీ 45 to 50 టైమ్స్ నీ శాలరీని క్యాలిక్యులేట్ చేసి నీకు ఇంటి కొనుక్కోవడానికి అప్పు ఇస్తారు. అలాగే బ్రవరేజ్ కార్పొరేషన్ త్రూగా ఇంత రెవెన్యూ నేను సంపాదిస్తానన్న భరోసా ఇస్తేనే బ్రవరేజ్ కార్పొరేషన్ త్రూగా మనకి 20,000 crores లోన్ వచ్చింది. దానికి కూడా 20,000 crores ఏకబిగిన ఇవ్వలే, పీరియడికల్గా ఇచ్చారు. ఇప్పటికీ 4,000 + 4,000 8,000 కోట్లు మాత్రమే బ్రవరేజ్ కార్పొరేషన్ త్రూగా ఈ ప్రభుత్వం వాడింది. అంటే మన సామర్థ్యం ఎంత. ఇప్పుడు ఇంకోటి రాష్ట్ర ఖజానాకు వస్తుంది. మీరు ఇది గమనించండి. ఇక్కడ మీకు ఒక చిన్న లాజిక్ చెప్పనా. గతంలో 50,000 కోట్ల దగ్గర సంక్షేమం చేస్తున్న ఒక హరికథ కాలక్షేపం వెసెస్ 70,000 కోట్ల నికరంగా సంక్షేమం చేస్తున్న ఈ ప్రభుత్వం. 5 ఏళ్ళు 3,50,000 కోట్లు, 5 ఏళ్ళు 35 కదా. 3,50,000 కోట్ల దగ్గర సంక్షేమం ఎలా చేయగలిగింది? ఒక రాష్ట్ర బడ్జెట్ ప్లస్ సగం బడ్జెట్ని ఇలా తీసి పెట్టింది. నేను అదే విశ్లేషిస్తున్నా. ఇది ఎక్కడుంది? గతంలో నువ్వు ఎవరికి ఇచ్చావంటే బుర్రకథ కార్యక్రమమే. మళ్ళీ చంద్రబాబు నాయుడు చెప్పి కోరలేటి డాష్ బోర్డులో నొక్కితేట బట్టను అల్ల వీధిలో 3వ నెంబర్ వీధిలో 4వ స్తంభంకి బొలిబెలగలేదు, ఇక్కడేమో రోడ్డు గొంత పడింది, ఇవన్నీ డాష్ బోర్డులో పెట్టి చూస్తామని కథలు చెప్పేవాడు. ఇవాళ ఇదే జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి ఇస్తున్న సంక్షేమం పలానా సచివాలయంలో పలానా ఇంటికి అందిందో లేదో కూడా ఇక్కడ ట్రాన్స్పరెంట్గా చెప్పచ్చు. ఎందుకంటే ప్రతి 2,200 ప్రజలకి సంక్షేమానికి సచివాలయం ఒక నిలువెత్తు దర్పణం. ఈ సంక్షేమం ప్రజలకు అందుతున్న దగ్గర అకౌంటబిలిటీ ఉంది. వాట్ వీ హ్యావ్ గివెన్ వెసెస్ వాట్ హీ హాజ్ రిసీవ్డ్. నేను మొన్న పొద్దుటూరు సభ నంద్యాలకు వెళ్తున్న దగ్గర ఎంత బిర్యానీ ఇచ్చి ఎంత తీసుకెళ్తున్నారా, మీకు ఎంత డబ్బులు ఇచ్చి తీసుకెళ్తారని జనాలను అడిగాను. నాకోడు 6,40,000 ఇచ్చారు సార్. ఇంకోటి అడిగాను 3,25,000 వచ్చింది సార్ అన్నాడు. ఇంకోటి అడిగాను 80,000 వచ్చింది అన్నాడు. ఏంద్రా కథలు చెప్తున్నారా నాకంటే? ఏందా సార్ కథలు చెప్పేది? 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి మాకు ఇచ్చిన సంక్షేమం సార్, ఇంకే మొహం పెట్టుకుని మళ్ళీ 500 ఇవ్వండి 1000 అని అడుగుతూ ఉన్నారు. నాకు అప్పుడు ఒక రెసిప్రోకేటివ్ యాటిట్యూడ్ అర్థమైంది. ఏంది వీళ్ళు ఎంత ప్రోయాక్టివ్గా. ఇంకో దగ్గర బస్సులు పెట్టారు, వాళ్ళు వెళ్తున్న వాళ్ళని అడిగిన ఏందని అడిగితే, సార్ సాయంత్రం సార్ 4-5 వస్తారు, మేము మధ్యాహ్నం అన్నం తిని బయలుదేరదాం అనుకుంటున్నాం సార్. ఏం బిర్యానీ పెడతారు కదా అంటే, ఏంది సార్ ఎండకి బిర్యానీ పడి 25-10 సార్లు ఆ పైకానాలకు పోయి బదులు ఇక్కడ అన్నం చేరి పెరిగానో మజ్జిగానో తిని వెళ్తే ఎలా ఉంటుంది సార్ అన్నాడు. అంటే ప్రజలు కూడా ద వే దే ఆర్ రెసిప్రోకేటింగ్ టువర్డ్స్ ది గవర్నమెంట్ అండ్ గుడ్ గవర్నెన్స్ అన్నది నేను విట్నెస్ చేశాను. నేను ముఖ్యంగా సంక్షేమం అన్నదానికి ఒక సచివాలయం, ఒక విలేజ్ క్లినిక్, నాడు నేడు స్కూళ్ళు అండ్ ఇంకోటి ఏంటి ఆర్బీకే సెంటర్స్, ఇవి అగ్రిగేట్ని ఈ రోజుల్లో ఉన్న పరిస్థితుల్లో ఒక్కొక్కటి 20 లక్షలు తక్కువ కాకుండా బిల్డింగ్ ఉండదమ్మా. అవి ₹1 కోటి 2,200 మంది ప్రజలకి ఈ 4 రూపంలో ఇస్తే, నేను ఆర్బీకే సెంటర్లకు వెళ్ళాను. రైతులు ఏ విత్తనాలు వాడితే దానివల్ల ఈల్డ్ ఎంత వస్తుందో, ఏ విత్తనాల బదులు ఎరువులు ఏం వాడితే దానివల్ల వచ్చే రెప్రికేషన్స్ కాన్సిక్వెన్సెస్ ప్రజలకు బోధపరుస్తున్నారు. అవును, రైతు భరోసా కేంద్రాలకు వెళ్తే అందరికీ నేను చెక్ చేశానమ్మా అది ఒక ర్యాండమ్గా. తర్వాత నేను రాయలసీమలో ఎక్కువగా పొద్దుటూరు, నెక్స్ట్ జమ్మలమడుగు, పులివెందుల పరిసర ప్రాంతాలు ఇవన్నీ నేను కొంచెం ఎక్కువ తిరిగాను. మొన్న నేను నంద్యాల. అక్కడ కామన్ గానే జగన్మోహన్ రెడ్డికి చాలా ఫేవరిజం ఉంటుంది. ఇట్ ఇస్ నాట్ ద ఫేవరిజం అమ్మ. నీకు ఇంకో విషయం చెప్తాను. అవి ఫ్యాక్షన్ గడ్డాలు అండ్ అడ్డాలు అని ఏవో కథలు వింటూ ఉంటాం. వాస్తవానికి ఇది మనం ఏప్రిల్ 10వ తారీఖు దగ్గర ఉన్నాం కదమ్మా. హ్యావ్ లిటరల్లీ విట్నెస్డ్ గ్రీన్ ఫీల్డ్స్ ఇన్ రాయలసీమ. ఒకప్పుడు ఉండవల్లి మాట్లాడుతుంటే జ్ఞాపకం ఉండేది కదా. నేను ఇలా గోదావరి జిల్లాలో హెలికాప్టర్ దాటగానే ఇంకా రాళ్ళు రప్పలు అవతల రాయలసీమ అవతల తెలంగాణను అవమానం చేశారు. ఇవాళ మనం తెలంగాణలో సస్యశ్యామలమైన ఎన్ని కోట్ల ఎకరాలు చూస్తున్నాం. అలాగే రాయలసీమలో 2-3 పంటలు తీశారమ్మా ఈ సంవత్సరం. నేను ముఖ్యంగా జమ్మలమడుగు, పొద్దుటూరు ఈ పరిసర ప్రాంతాల్లో చూసి చాలా ఆశ్చర్యానికి గురాను. ఎందుకంటే వాళ్ళకి ఆ గండికోట లేదా మేడిగడ్ ప్రాజెక్ట్ వీటి త్రూగా వచ్చే అవుట్కమ్ని గ్రాస్ రూట్ లెవెల్లో గ్రౌండ్ వాటర్ని సస్టైన్ చేసుకుని ఇంకా ఇప్పుడు వ్యవసాయ ఆధారిత దేశం కింద పరిగణిస్తున్న మన దేశంలో గత ప్రభుత్వం వ్యవసాయ ఉత్పత్తులు కొన్నది 50,816 కోట్లు కొంటే ఈ ప్రభుత్వం 78,914 కోట్లు కొంది. అంటే ఈ 5 years టెన్యూర్లో వ్యవసాయ ఉత్పత్తుల మీద ఎంత ఫోకస్ చేయబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎంత సక్సెస్ చూసింది. అందుకే కదా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నెంబర్ 1. సార్, ఇవన్నీ చేసినా కూడా ఒక రోడ్లు వేయలేదో లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ జగన్మోహన్ రెడ్డి క్రియేట్ చేయలేదు అనే అపవాదు వైసీపీ గవర్నమెంట్ మూట కట్టుకుంది. అంటే బయట కూడా దీని మీద చర్చ జరుగుతుంది. దీని మీద మీకేం కనిపించింది గ్రౌండ్ లెవెల్లో? ఉదాహరణకి మనం కోదాడ నుంచి తీసుకుందాం. కోదాడ దాటిన తర్వాత నుంచి మనకి ఆంధ్రప్రదేశ్ స్టార్ట్ అవుతుంది. మనం ఈ టెరిటరీలోనే మాట్లాడదాం. అప్ టు శ్రీకాకుళం ఎండ్ దాకా నేషనల్ హైవే కదా, మిగిలినవన్నీ కనెక్టింగ్ రోడ్లే కదా. నేను తిరిగిన విలేజ్ల్లో నేను మళ్ళీ చెప్తున్నా, నేను చిన్నప్పటి నుంచి నేను కూడా క్షేత్రస్థాయిలో బతికొచ్చినండి.
నేను విజయనగరం వైజాగ్ శ్రీకాకుళంలో చదువుకుని వచ్చినండి. ఇక్కడ తెలంగాణలో పుట్టినా సరే నాకు ఇక్కడ పరిస్థితులు అక్కడ పరిస్థితులు నిన్న కాక మొన్న కొంతమంది చేతకంతనం వల్ల రాష్ట్రం ఎడగొట్టుకున్నాం. కానీ ఇవాళ దీని యొక్క అవుట్కమ్ సమైక్య రాష్ట్రం మీద నాకు పూర్తి అవగాహన ఉన్న వ్యక్తిగా చెప్తున్నా. సింగిల్ ట్రాక్ రోడ్డు అది డబుల్ ట్రాక్ రోడ్ అవడం తెలిసి ఇవాళ 4 ట్రాక్ 8 ట్రాక్ 6 ట్రాక్ రోడ్లు అవడం కూడా నేను చూస్తూనే ఉన్నాను. ఐ వాజ్ బిన్ విట్నెస్డ్ నా 54 సంవత్సరాల ప్రస్థానంలో. ఇవాళ ఒక 20 సంవత్సరాలకు ప్రతిసారి జనాభా ప్రాతిపదిక మీద రోడ్లు వేయడం సర్వసాధారణం. ప్రజలకు తెలుసో తెలీదో కిరణ్ కుమార్ రెడ్డి గారి గవర్నమెంట్ ఇంకా లాస్ట్ డేస్లో 70,000 crores ఎస్టిమేషన్స్ పడ్డాయి రోడ్లు వేయాలని. తర్వాత వచ్చిన 2 ప్రభుత్వాలే కదా. తెలుగుదేశం ప్రభుత్వంలో ఎంత రోడ్లు వేస్తే ఎంత నాణ్యత ఉంటే కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో వచ్చిన ప్రపోజల్కి నెక్స్ట్ బాధ్యత ఎవరిది? తెలుగుదేశంది. తెలుగుదేశం బాధ్యతారాహిత్యంగా రోడ్లు వేస్తేనే కదా జగన్మోహన్ రెడ్డి అపవాదం వస్తున్నాడు అన్నది ఫస్ట్ ప్రజలు గ్రహించాలి. 3వ పాయింట్, నేను తిరిగిన క్షేత్రాల్లో మోర్ దెన్ 80% రోడ్లు బ్రహ్మాండంగా ఉన్నాయి, 20% సర్వసాధారణం. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ కనెక్టింగ్ రోడ్స్ అంటారు, అంటే సబర్బన్ రోడ్స్లోంచి మెయిన్ స్ట్రీమ్కి వచ్చే రోడ్స్లో నేనైతే ఐ కెన్ వాచ్ ఫర్ 90% డెఫినెట్గా చాలా బాగున్నాయని. కనెక్టింగ్ విలేజ్ టు విలేజ్ వెళ్ళే రోడ్లలో కూడా 60 నుంచి 90% మధ్యలో గ్యారంటీగా బాగున్నాయి అగ్రిగేట్న. అంటే మరీ దైద్యంగా కాలిబాటలు నడిచిన ఊర్లో ఇవాళ రోడ్లు వేసిన ఉదంతాలు నాకు తెలుసు. ఆ రోడ్లు ఇవాళ వాళ్ళు పరిరక్షించుకుంటున్న ఉదంతం నాకు తెలుసు. వీళ్ళేంటంటే అమ్మా, ఒక్కటి మాత్రం నేను ప్రజలకు చెప్పదలుచుకున్నాను. ఈ 5 సంవత్సరాల టెన్యూర్లో ప్రజల చేత ప్రజల వలన ప్రజల కొరకు అనే ఒక ప్రజాస్వామ్య అర్థాన్ని నిరంతరం ప్రజల కోసం అని పరితపించే ఒక ప్రభుత్వాన్ని ఫస్ట్ టైం చూస్తున్నాం మనం. కాబట్టి మీరు చెక్ చేసుకోండి, వాట్ ఆర్ అవర్ ఇన్స్టంటేనియస్ ప్రయారిటైజేషన్స్ అన్న దాని మీద హీ హాజ్ మోర్ ఫోకస్తో పనిచేస్తున్న ప్రభుత్వం ఇది. ఇంతదాకా ఏంటంటే ఒకప్పుడు మహానుభావుడు వాజ్పేయి గారి గురించి ఉన్నాం, విద్య వైద్య ఆరోగ్యం తప్ప ప్రజలకు ఏది ఫ్రీ ఇవ్వద్దని. ఆ 3 ఫ్రీ ఇస్తున్నాడు ఈయన. మీరు ఇది గమనించండి కావాలంటే. ఇప్పుడు ఒక చిన్నపిల్లలు నేను నాడు నేడు స్కూల్లో పరివర్తన, నేను మా హెడ్ మాస్టర్ గారు వస్తుంటే నేను కూడా అలాంటి అప్పర్ ప్రైమరీ స్కూల్లో చదివాను, జార్జ్ అప్పర్ ప్రైమరీ స్కూల్లో. ఇలా చేతులు ఎత్తి గుడ్ మార్నింగ్ సార్ లేకపోతే హెడ్ మాస్టర్ గారు వస్తే నమస్కారం పెట్టడం తెలుసు. కానీ ఇవాళ సంస్కరించబడిన నా పిల్లలను చూస్తేనమ్మా, గెస్ట్గా మీరు వెళ్ళండి నాడు నేడు స్కూల్లో, వెళ్ళి చూసాను, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ టైంకి అనుగుణంగా పర్ఫెక్ట్గా చెప్తున్నారు. తర్వాత ఆ పిల్లల్ని కొన్ని స్కూల్లో నేను చూశాను, పొద్దుటూరు ఆ పరిసర ప్రాంతాల్లో పిల్లల్ని ఆడిస్తున్నారు టీచర్లు. ఎప్పుడో మాకు చిన్నప్పుడు కూడా పీటీ పీరియడ్ అంటే కూర్చోబెట్టి కథలు చెప్పేవారు. వెసెస్ దే ఆర్ మేకింగ్ దెమ్ టు ప్లే అండ్ వాళ్ళు పౌష్టికమైన ఆహారం తింటారు. మీరు తిని చూసారా? నేను తిని చూడలేదు కానమ్మా, ఎందుకంటే మన స్థాయికి పిల్లలకి వాళ్ళ ఆనందమే నాకు కడుపు నిండిపోయింది. నేను వాస్తవం చెప్తున్నాను. ఎందుకంటే అంటే ఇక్కడ ఎందుకు అడిగానంటే ఆ క్వశ్చన్ చాలా మంది చెప్తారు, జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఇంట్రెస్ట్ తీసుకుని దాని మీద ఒక రీసెర్చ్ చేసి వాళ్ళకి ఒకే రోజు ఒకే ఫుడ్ పెట్టద్దు వాళ్ళకి అని చెప్పేసి మంచి మెనూ ఒకటి ఇచ్చారు. చదివి బయటకు వచ్చాడు, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో. ఈవెన్ మై వైఫ్ ఈజ్ ఆల్సో వర్కింగ్ దేర్. నేను క్లియర్గా చెప్తున్నా, వాళ్ళకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇస్తారు, మంచి పాలు ఇస్తారు, మంచి లంచ్ పెడతారు, ఈవినింగ్ మంచి స్నాక్ బిస్కెట్స్ అన్నీ ఇస్తారు. అది ఆయన అనుభవించి ఈరోజు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత చదువుకునే పిల్లలకు కూడా నేను ఇవ్వాలని ప్రథమ కర్తవ్యంగా భావించి ఆ పని చేస్తున్నాడు ఆయన. సాధారణంగా మనం చూడు బేసిక్ ఎటికేట్స్ అంటారు, ఆ ఎటికేట్స్ కనుక పునాది దిట్టం ఉంటే అది ఖచ్చితంగా ఆచరణ యోగ్యంగా ఉంటుంది. ఐబీ సిలబస్ హెచ్బిఎస్ ఫుడ్ ఈ 2 అతను ప్రైమరీ. నేను చదువుకున్నప్పుడు నాకు మా నాన్న ఈ సౌకర్యాలు కనిపించినప్పుడు ముఖ్యమంత్రిగా అంటే రాష్ట్రానికి ఒక పెద్ద దిక్కు తండ్రి స్థానమే కదా, నా పిల్లలకి అదే చేయాలనుకుంటాడు, అదే చేస్తున్నాడు అతను. మీరు ఈ లాజిక్ గమనించండి. అపార్ట్ ఫ్రమ్ దట్ మీరు ఇన్నాళ్ళు బట్టి మనం వింటున్నాం హార్వర్డ్ యూనివర్సిటీలో లోకేష్ చదివాడు అంటారు, ఏదో చెప్పారు కదా, స్టాన్ఫోర్డ్ హార్వర్డ్ ఏదో చెప్తారు కదా. 10th ఇంటర్ ఎక్కడ చదివాడు ఎప్పుడైనా మనం విన్నామా? లేదు. ఇది ఎప్పుడైనా గమనించాము నువ్వు? లేదు. 10th ఇంటర్ గ్రాడ్యుయేషన్ చదవాలి కదా బేసిక్గా, ఎంబీఏ లెవెల్ చదవాలంటే. ఈ 3 ఎక్కడ చదివాడు ఎప్పుడైనా మనం గమనించామా? ఈయన ఇంటర్ డిస్కంటిన్యూడ్, లేదా డిగ్రీ కంటిన్యూడ్, లేదా ఎంబీఏ కంటిన్యూడ్, 10th క్లాస్ హెచ్బిఎస్లోంచి పంపించారు. ఇవన్నీ అపోదలు మోస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. బట్ వాట్ అబౌట్ లోకేష్? వేర్ హీ స్టడీడ్? అవును, ఇప్పుడు ఇది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే గమ్యస్థానం చేరిపోయిన తర్వాత కొంతమంది చూడు ప్రైవేట్గా బీఏ కట్టి తర్వాత ఎంఏ చేసి పిహెచ్డీ అయిన తర్వాత బేసిక్స్ లేవు, కానీ వాళ్ళు ఎంఏలు బిఏలు పిహెచ్డీలు చెప్తారు. బేసిక్స్ లేనప్పుడు ఎలా ఉంటాయి? బబరాజమానం భజగోవిందంలాగా ఉంటాయి. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారికి లోకేష్ కావడానికి కంపేర్ చేస్తే ఇదే ఆన్సర్ చెప్పు. చిన్నప్పటి నుంచి స్కూల్లో చదువుకున్న దగ్గర వాట్ హీ లెర్న్డ్ అన్నది, నాకున్నది, నేను అనుభవించింది ఇవాళ ఈ తరానికి పిల్లలకి ఇవ్వాలనుకోవడమే జగన్మోహన్ రెడ్డి గారి చదువు యొక్క సంస్కారం.
అతను ఫస్ట్ క్లాస్ రానివ్వండి, మెరిట్స్ రానివ్వండి, డిమెరిట్స్ అవనివ్వండి, బట్ తనతో పాటు ప్రజలన్న సిద్ధాంతానికి కన్విన్స్ అయిన వ్యక్తి అతనే ప్రజాస్వామ్యవాది. సార్ మీరు అసలు ఎలా ఈ రాజకీయ విశ్లేషణలకి రావాలని మీకు ఎందుకు అనిపించింది? అంటే ఇంత గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి మీరు అన్నట్టు ఇందాక చాలామంది అలా వచ్చేసి వాళ్ళకున్న అభిమానాన్నో లేకపోతే విమర్శలుగా చేస్తున్నారు. బట్ మీరు గ్రౌండ్కి వెళ్ళి వాటన్నిటిని చూసి వచ్చి ఇప్పుడు మీకు చెప్పాలి అని ఎందుకు అనిపించింది? అది కూడా పర్టికులర్లీ వైసీపీ పార్టీకి సంబంధించి. నేను అంటే ఇప్పుడు నీకు ఒకటి గుర్తుంచుకోమ్మా, మనకి క్లాస్లో కూడా నేను చిన్నప్పటి నుంచి కూడా నాకు ఒక అలవాటు ఉండేది. ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు వాడికి భుజమే డెఫినెట్లీ క్రిటిసైజ్ చేస్తూనే ఉంటాం, అందరిని ఏడిపిస్తూనే ఉంటాం క్లాస్లో. వాడికి మనం ఒక్కసారి చిన్న మూమెంటం ఇస్తే చాలు, వాళ్ళు హీల్ డూ వండర్స్. ఇప్పుడు నేను మార్కెట్లో గమనిస్తే అంటే 30 దాడి జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి మీద. ఏం చేసినా తప్పే. ఈ రోజు దాకా ఒక్కటి కూడా చూడు, నిన్నటి దాకా పేపర్లో చూడు, ప్రతిదీ జాబే లేదు, అసలు జాబ్ క్యాలెండర్ రిలీజ్ రావాలి. నేను వాళ్ళంతా సిగ్గుమొహాలు వేసుకొని బుర్ర జ్ఞానం ఉందో లేదో 135,000 మంది సచివాలయ వ్యవస్థని గవర్నమెంట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ త్రూగా రిక్రూట్ చేసింది, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ ఎప్పుడు పండగల్ని ప్యాషన్ అడిగి వాళ్ళు డిక్లేర్ చేస్తున్నారు. ఇది ఎప్పటి నుంచి చేస్తున్నాడు? ఏ చరిత్రలో ఎక్కడైనా 135,000 ఉద్యోగాలు ఒక్క తాటిని ఇవ్వడం ఎక్కడైనా చూసాం మనం? ఆయన అగ్రిగేట్ 2 లక్షల పైచీలకు ఉద్యోగాలు ఇచ్చాడు స్టేట్లో. అభివృద్ధి నిరంతరం జరుగుతున్నది. నిన్న కాక మన సిమెంట్ ఫ్యాక్టరీ ఓపెన్ అయిందమ్మా, దాంట్లో 5,000 మంది ఉపాధి. అండ్ మీరు గ్రాస్ రూట్లో మీరు ఏదైనా చూడండి, వాళ్ళు కియా కంపెనీ గురించి హరికథలు చెప్తున్నారు. ఈ స్థాయిలో గమనించారు లేదో, దేశంలో తయారవుతున్న ఏసీల్లో మోర్ దెన్ 36-70% ఇక్కడ మన రాష్ట్రం నుంచి. కియాన్ మేమే తీసుకొచ్చాము, జగన్మోహన్ రెడ్డి పాలన చూడలేక వాళ్ళు వెళ్ళిపోయారు. అయిపోయిందమ్మా. ఇప్పుడు దీనికి ప్రజలకు కూడా ఒక స్టాటిస్టిక్స్ చెప్పాలి. ఇప్పుడు మనకి గతంలో వీళ్ళు ప్రభుత్వం 3 సమ్మిట్లు ఏవో పెట్టింది, తెలుగుదేశం ప్రభుత్వం 3 సమ్మిట్ల అవుట్కమ్ 19,50,000 కోట్లు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక సమ్మిట్ పెట్టారు, 13,50,000 కోట్లు. వెదర్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, ఈ టెన్యూవర్లో ఒక 3 నెలల క్రితం ఇచ్చిన స్టాటిస్టిక్స్లో 103,000 కోట్లు గ్రౌండ్ అయ్యి అని వచ్చింది. నిన్నటితో అది 180,000 కోట్లు గ్రౌండ్ అయ్యి అఫీషియల్గా ఫంక్షనింగ్లో ఉన్నాయి. 180,000 కోట్ల పెట్టుబడులు వివిధ స్థాయిలో కంపెనీలు వచ్చాయి. ఉదాహరణకి డైకిన్, అశోక్ లేలాండ్, ఇలాంటివన్నీ కంపెనీలు, ఏషియన్ పెయింట్స్, మీరు యూ నేమ్ సో మెనీ థింగ్స్ ఫ్రమ్ శ్రీకాకుళం టు ఇక్కడ దాకా. దాని మీద ఒక పెద్ద చర్చకి నేను ఎవరితోనైనా సిద్ధంగానే ఉన్నా. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకి చిన్న మీకు ఎగ్జాంపుల్ చెప్పాలి, గ్రాసిమ్ అనే యూనిట్ని జగన్మోహన్ రెడ్డి గారు రిబ్బన్ కట్ చేశారు. గ్రాసిమ్ ఒప్పందాలు ఎప్పుడు జరిగాయి? 2019లో, 2019 కన్నా ముందు. కానీ గ్రౌండ్ అయింది ఎప్పుడు? ఈ టెన్యూర్లో. ఒక ప్రభుత్వం అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నది శాశ్వతం, స్థిరం. రెండోది, ఈ ప్రభుత్వాన్ని నిర్వర్తించడానికి మనం ఇచ్చే అవకాశం, గతంలో తెలుగుదేశం, ఇప్పుడున్న వైఎస్ఆర్సీపీ, ఇవి అశాశ్వతం. ఈ అశాశ్వతమైన ప్రభుత్వాలు ఒకరి మీద ఒకరు బురద జల్లుకుంటారు, ఎలా పడి చేస్తారు. కానీ రాష్ట్రాన్ని అవహేళన చేస్తుందో అంటే గత ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వానికి తేడా, గత ప్రభుత్వంలో 34,914 కోట్ల పైచీలకు పెట్టుబడులు వచ్చిందని కంటిన్యూ చేస్తున్నారు. ఈ ప్రభుత్వం ఇప్పుడు మీకు ప్రజలకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, కొత్త ఈపీఎఫ్ అకౌంట్లు ఎన్ని ఓపెన్ అయ్యి పడ్డాయి? 24 లక్షల పైచీలకు ఓపెన్ అయ్యాయని చెప్తున్నారు వాళ్ళే లెక్కలు, నేనేం మీరు కాదు. అదే కదా మనకు కావాల్సిన స్టాటిస్టిక్స్. యాడ్స్టిక్ ఏంటి? కొత్త పిఎఫ్ అకౌంట్లు ఎన్ని వచ్చాయి, అలాగే కొత్త ఐటీ ఎంతమంది కడుతున్నారు. ఈ 2 టాలీ చేసుకోండి. ఉపాధి కల్పించబడిందా లేదా ప్రజలకు అర్థమవుతుంది. అంచేత అబద్ధాలు కంటిన్యూస్గా చెప్పేద్దామని కూర్చున్నప్పుడు ఈ అబద్ధాల దాడి నుంచి ఎందుకు వీడిని వివక్షణ చేసి ఒక కుర్రాన్ని పట్టుకొని చెతగొడుతున్నారు అందరూ. ఆ కుర్రాడే జగన్మోహన్ రెడ్డి. అందరూ అబద్ధాలు చెప్తారు, ఎవడు నిజం చెప్పడు. ఎందుకు కొడుతున్నారు అనిపించింది. నేను ఇంకొకటి చెప్పాలంటే అమ్మా, నేను చూశాను చాలామంది విశ్లేషకులు పేపర్లు చూస్తారు, పేపర్లు చదివినవి ఒక విశ్లేషక స్థాయిలో ఇందాక చెప్పా, వాళ్ళు విశ్లేషిస్తుంది వీళ్ళు విశ్లేషించేస్తున్నారు. అందులో యాడ్ ఎక్కడ అవుతుంది? యాడ్ అన్నది ఎక్కడ అవ్వట్లేదు. ఎడిషన్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఓ ప్రభుత్వానికి మనం చేసామని చెప్పడం కోసం నేను మొదలెట్టాను. రెండోది, నాకు కొంతమంది మిత్రులు ఉండేవారు, నేను విశ్లేషకుడు కానప్పుడు, వాళ్ళు అధికార ప్రతినిధులనే అవ్వచ్చు, పేర్లు ఐ డోంట్ వాంట్ టు నేమ్ దెమ్. కేవలం రూముల్లో కూర్చొని గంటలు చర్చించడం, చర్చకి వెళ్ళిన తర్వాత అబ్బా జబ్బా, బీజేపీని ఏమనకూడదు, జనసేన ఏమనకూడదు, ఎవడు మట్టుగాడు ఊళ్ళల్లో షీల్డ్లు కట్టుకొని డిఫెన్స్ ఆడడానికి వెళ్ళేవారు రాహుల్ ద్రవిడ్లాగా. అప్పుడు చూశారు. ఇప్పుడు రాష్ట్రానికి నెట్ట నిలువున మోసం చేసినవి 2 జాతీయ పార్టీలు, ఒకటి కాంగ్రెస్, బుద్ధి జ్ఞానం లేకుండా ఏది లేకుండా అలా వెంకయ్యనాయుడును జయప్రకాష్ నారాయణ ఆడిన గేమ్కి మనం బలైపోయాం. ఎందుకంటే మన్మోహన్ సింగ్ గారు క్లియర్గా నేను విభజన హామీలు అని డ్రాఫ్ట్ బిల్లో పెడతానన్న దగ్గర నెక్స్ట్ వచ్చి మా ప్రభుత్వం అని చెప్పి ఈ వెంకయ్యనాయుడు, అరుణ్ జైట్లీ కలిపి ఈ జయప్రకాష్ నారాయణ ఇక్కడ మిగిలిన వాళ్ళు ఎవరు ఇంట్లో కూర్చున్నట్టుకున్నారు. ఈయన ఇచ్చిన ఈ దిక్కుమాల ఐడియాలకి రాష్ట్రం బలైపోయింది. చీఫ్ సెక్రటరీ లేదా ఎవరితో ఎందుకు మాట్లాడలే? ఈ తెలుగు తక్కువతనంకి ఎప్పుడో రామారావు గారి టైంలో ఎలగబెట్టిన చీఫ్ సెక్రటరీ ఉద్యోగానికి ఇప్పుడు ఏమో రాష్ట్ర పరిస్థితులు ఏంటో అవగాహన లేకుండా
ఇష్టం వచ్చినట్టు దిక్కుమాల ఐడియాలకి ఒక్కటి కూడా పని పాట లేకుండా విభజన హామీలు ఎక్కడేసిన అక్కడివి ఈ 2 రాష్ట్రాలకి వివక్షకు గురయ్యాయి. ఈ తప్పిదం అంతవరది వెంకయ్యనాయుడిది. ఆనాడు ఈ గుడ్డిగా వెంకయ్యనాయుడు నమ్మిన మన్మోహన్ సింగ్ గారు కూడా కాంగ్రెస్ పరంగా వీళ్ళిద్దరూ కలిపి చేసిన దాష్టికానికి ఈ 2 రాష్ట్రాలు బలైపోయాయి. వీళ్ళని మనం ఎందుకు స్పేర్ చేయాలి? కరెక్ట్గా టైంకి వస్తే ఈఎస్ఐ స్కాము బండారు దత్తాత్రేయని ఎత్తేసి గవర్నర్ ఇచ్చారు. ఇక్కడ కరెక్ట్గా బిల్డింగులు ఏది టిట్కోయిలు బుడ్కోయిల్లో అవకతవకలను కానీ లటక్కని నేను ఎత్తేసారు, తీసుకెళ్ళి ఉపరాష్ట్రపతి పదవులు ఇచ్చారు. పోయి ఎవరివి? మన రాష్ట్రాలు. వీళ్ళు మొత్తం సర్వసంఘుల్లాగా అచ్చాని పచ్చపచ్చల్లో కూర్చున్నారు గోపెట్లలాగా. మనం ఇలాంటివన్నిటినీ చూసి చూసి ఇసిగెత్తిపోయి రాష్ట్ర విభజన, నేను సమైక్యవాదిని, తెలంగాణ వాడిని, కానీ నాకు రాష్ట్ర విభజన తర్వాత వీళ్ళిద్దరు యొక్క జడితనం నాకు అర్థమే. కిరణ్ కుమార్ రెడ్డి లాస్ట్ బాల్ 6 కొట్టేస్తాను తొక్క తోటకూర అని చెప్పి చిన్నపిల్లల్ని మోసం చేసినట్టు మొత్తం రాష్ట్ర ప్రజలందరినీ మోసం చేసేది. ఏమైంది? ఏమనంటే అట్ ద కాస్ట్ ఆఫ్ కాంగ్రెస్ అన్నాడు. కాంగ్రెస్ని మూలకు వచ్చి పెట్టమంటే ఈ బీజేపీ వాళ్ళు పిల్లలను పేరడానికి పెద్దానికి ఎవడో ఒక సైంధవుళ్ళటి ఈ పవన్ కళ్యాణ్ వేసుకుని, ఈ తెలుగు చంద్రబాబు నాయుడు వేసుకుని ఈ జడ్డితనాలకు మనం ఎందుకు మా రాష్ట్రం బలవ్వాలి? అంచేత ప్రజలకి వాస్తవాలు చెప్దాం. ఎందుకంటే ఈ రోజు దాకా మనకు విభజన హామీల్లో ప్రత్యేక రైలు జోన్ కానీ వైజాగ్కి ప్రత్యేక హోదా కానీ ఇవన్నీ ఏంటంటే ఎంతసేపు వీళ్ళు ఇడితి పడితిప్పి ఆవు వ్యాసంలాగా జగన్మోహన్ రెడ్డి దగ్గరే కన్ఫైన్ చేస్తున్నారు. మీరు గమనించండి. అవును, అసలు అడగవలసింది ఎవరు? నువ్వు ఉర్రబై పొత్తుపోయినా కదా ఎగేసుకుని 70,000 కోట్లు ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ద్వారా రావాలి. పాస్ ఫైన్లు నీకు పొత్తు అవ్వాల్సిన అవసరం ఈ పవన్ కళ్యాణ్కి గల్లా పట్టినోడు ఎవడు లేడు. ఈ తెలుగుదేశం ఈ కేసులు 37 ఏళ్ళలో జైలులో ఎత్తేస్తారని చెప్పి భయంతో, పిరికితనంతో, జడ్డితనంతో రాష్ట్ర ప్రయోజనాలు గాలికి వదిలేసి రాష్ట్ర సుభిక్షంగా ఉండాలట వీళ్ళు పొత్తెట్టుకున్నారట. గల్లా పట్టినోడు లేదు వీళ్ళకి. ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనం ఉన్నప్పుడు ఒక్క కండిషన్ అయినా ఉంటుందా ఉండదా? అదేమైనా పెట్టారు వీళ్ళు? పెట్టలేదు కదా. మోదీ మీటింగ్ లో కూడా అలాంటి ఏమీ రాలేదు కదా. ఇప్పుడు నేను అంటుంది ఒక రాష్ట్ర ప్రయోజనం పరిరక్షిస్తామని చెప్తున్న అబద్ధాన్ని నిజం అనుకున్నప్పుడు ప్రజలకు ఏం చేయాలి? ఓ 10 ఏళ్ళు మేము నిజంగా ఇవ్వలేపాము. ఒక రాజధాని విషయంలో మాట్లాడుతున్నారా? అంటే ఎవడి తమాషా ఆడ తగిలించుకొని చూసుకోవడానికి చూస్తున్నారు. ఇప్పుడు నీకు గమనించు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా 2 రోజులకు ఒకసారి టీజింగ్ టైప్లో చూడు, మన ర్యాగింగ్ ఉంటుంది యూనివర్సిటీలో నాటిలో, అలా ఖాళీగా ఉన్నారు వీళ్ళు అపోజిషన్ పార్టీ వాళ్ళు అంటే సార్ ఖాళీగా ఉన్నారు సార్ అంటే, సరే అయితే నేను రేపు వైజాగ్ వెళ్తున్నాను అక్కడి నుంచే రాజధాని అని చెప్పానంటే చాలు ఇంక ఇక్కడ చెలరేగిపోతుంటారు. అంతులేంటి కాదు జయప్రదలాగా కొంతమంది నిలయ విద్వాంసులు ఉంటారు, ఓ తెల్లగొడ్డోడు మెల్లగొడ్డోడు ఒకడు వస్తారు, వచ్చి ఇంకా ఊగిపోతూనే ఉంటారు. అసలు జరిగింది ఏంది రాబాయ్ అంటే జరిగింది తప్ప జరగని దాన్ని ఊహించుకుని చెప్తుంటారు. ఇప్పుడు రాజధాని ఏది రాబాయ్ అంటే లేని రాష్ట్రం అట. కరస్పాండెన్స్ అంతా అమరావతి తిరుగున వీళ్ళకి ఒళ్ళం కదా. గౌరవం న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పును గౌరవించే దమ్ము దేని వీళ్ళకి ఉండదు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం అపవాదేస్తారు. ఆయన అక్కడి నుంచి పరిపాలిస్తున్నాడు. కర్నూలు న్యాయ రాజధాని చేయాలి. ప్రొసీజర్ చెప్పమ్మా, నువ్వు సీనియర్ జర్నలిస్టు కదా. 100 మంది ఎంపీలు యాక్సెప్టెన్స్ కావాలి. కొలీజియం సిస్టమ్ కూర్చుని హైకోర్టు తరలింపుకు ఒప్పుకోవాలి. ఇది ఎప్పుడు జరుగుతుంది? ఇట్ టేక్స్ ఇస్ ఓన్ కోర్స్ ఆఫ్ టైం కదా. ప్రజెంట్ అయితే జరగదు కదా. కానీ ప్రజెంట్ జరిగిపోయినట్టు ప్రజల్ని మభ్యపెడితే నీకు ఇప్పుడు పనికొచ్చిన పని, పనికి మాలిన పని. ఆడవాడు చూడు పని లేనివాడు ఎవడో పిల్లితర గొరిగాడని ఆ పనులు చేస్తుంది అపోజిషన్ పార్టీ. అంచేత ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి? నా పనులు ఆడుకొని ఉంటారు బాయ్, మన పని మనం చేసుకుందాం అని చెప్పి వీళ్ళు ఇక్కడ జుట్లు బిక్కుని వస్తూ ఉంటారు. ఆయన పని ఆయన బ్రహ్మాండం చేసుకుంటాడు. ప్రచారంలో అర్థమైందా? సో అంచేత ఇవన్నీ చూసిన తర్వాత నేను దానికి తగ్గట్టు గ్రాస్ రూట్లో ఏం నిజంగా ఏం లేదంటే ఒక్కొక్క గ్రామానికి 3-4 గ్రామాలు కలిపిన సచివాలయానికి 2200 మంది ప్రజలు ఉన్న దగ్గర ₹1 కోటి ఇన్వెస్ట్మెంట్ వచ్చిందప్ప. దాని తోడు సుభిక్షమైన పంట పొలాలు ఉన్నాయి. పని చేసుకుంటాడు ఎవడ పనాడు. నేను ఇందాక చెప్పిన స్టాటిస్టిక్స్ ప్రకారం ఎంతమంది ఈపీఎఫ్ అకౌంట్లు పెరిగాయో, ఎంత ఐటీ కడుతున్నారో క్లియర్గా తెలుస్తుంది. వీటిలన్నిటి త్రూగా అతని పని అతను చేసుకొని ఉండడం వల్ల ఏం చెప్తున్నారు వీళ్ళు? పరదాలు కట్టుకొని వస్తున్నాడు. ఎందుకు? పవన్ కళ్యాణ్కి భయం పడి. ఏం చెప్పాడు? నేను 4వ పిల్లంగా నేను పెళ్లి చేసుకుంటానని చెప్పి, ఇది అక్కడ గే మ్యారేజ్లో నాకేట అవసరం, ఈ దైద్యులు కలగపడకుండా నేను పని చూసుకుంటే బాగుంటుందని చెప్పి పరదాలు కట్టుకుని ఆయన తిరుగుతున్నాడు. ప్రశ్న సమాధానం వీళ్ళ దగ్గరే ఉంది. అవసరం ఇలాంటి ఎండ దెబ్బ పడిపోయి పడిపోయేట ఇంట్లో కళ్ళు తిరిగిపోయి వీళ్ళ మనకు కావాల్సినాడు. అంత కాదన్నా పెద్ద అయినా చంద్రబాబు నాయుడే కదా. ఆ వయసుకి ఎండకి ఎలా తిరుగుతుండే చూడు. జగన్మోహన్ రెడ్డి గారు ఎండకే తిరుగుతుండే కదా. వీళ్ళిద్దరికీ లేని జబ్బు కొనుక్కోడు రోగం ఈయనకి ఎందుకు వస్తుంది? 2 రోజులు కోపాలి. ఎందుకంటే ఫారం కోడి కార్వాలను తెగడం, జుత్తు ఎగరేయడం, కలజోడు చత్వరం కలజోడు వేయడం, 2 పనికిమాలిన మాటలు మాట్లాడడం. ఆవ్యాసమే. రాష్ట్ర ప్రయోజనాలకి నా పార్టీ పెట్టాను, ఇది దీని విధి విధానాలు ఇవని చెప్పమను. అది తప్పని మాట్లాడతాడు. టక్కని జగన్మోహన్ రెడ్డి రాక్షస పాలన ఆ సైకలాజికల్ పదం ఒకటి వాడేసి వీళ్ళు నింపేస్తారంటే వీళ్ళు వెళ్ళిపోతారు. ఇదేంటి లోకేష్ లాగా షార్ట్ కట్లు అలా తీసుకెళ్ళిపోతే ఎమ్మెల్సీ అయిపోయి మినిస్టర్ అయిపోతాం అనుకుంటావా? ప్రజల హృదయాలను గెలిచి ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించడే ప్రజానాయకుడు, ప్రజల నుంచి ఆవిష్కరించబడుతున్న నాయకుడు. అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడమే తన అజెండా అని చెప్తున్నాడు. దీన్ని ఎలా తీసుకోవచ్చు? ఎవడు ఓడగొట్టింది? ఇది వల్ల అవుద్దా? నేను ఓడగొట్టలేదు. ఇదే సినిమాల్లో కనుకుంటారు లాస్ట్ క్లైమాక్స్కి వెళ్ళి వెళ్ళని తనేస్తే అయిపోద్దని బుర్ర తక్కువ ఐడియాలు.
ఆ త్రివిక్రమ్ లాంటి వాడు ఐడియా ఇస్తాడు, క్లైమాక్స్లో ఫైట్ అవుతుంది అనుకుంటాడు. ఓ ఎరిమాలకు ప్రజల గుండెలు గెలిస్తేనే ప్రజల దగ్గర ఉన్న ఆయుధం ఓటు అనే ఆయుధంతో నిన్ను ఓ ప్రజానాయకుడిగా ప్రతిష్ఠిస్తారు. ఆ ప్రతిష్టకి ప్రాణ ప్రతిష్టకి జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా ఉన్నారు. మీరు సిద్ధంగా ఉన్నారా అని అడుగుతున్నాడు. అది తప్పని మాడతారు మీరు. ఇప్పుడు పిఠాపురం సిచ్యువేషన్ తీసుకుంటే ఇటువైపు వంగగీత, అటువైపు పవన్ కళ్యాణ్ ఇద్దరు పోటీ పడుతున్నారు. వంగగీతకు ఉన్న ఒక క్లీన్ ఇమేజ్ ఉంది. ఇక్కడ ఈయనేమో ఒకరోజు వెళ్తున్నారు, ఒకరోజు వెళ్ళట్లేదు. బట్ 50-50 ఛాన్సెస్ అంటున్నారు. మీ విశ్లేషణ ఏంటి దీని మీద? ఉన్న కాపు సామాజిక ఓటు బ్యాంక్ 50-50 అని అర్థం. అర్థమైందా? ఓకే. ఇప్పుడు నీ గతంలో మీకు గాజువాక్ చూడమా, నువ్వు సీనియర్ జర్నలిస్ట్, నీకు బాగా తెలుసు. మా చింతలపూడి గారు మా గురుగారు ఉండేవారు. నేను వైజాగ్లో చదువుకున్నాను. నాకు ఐ నో ఇన్ పర్సన్ పీపుల్, మోస్ట్ ఆఫ్ ద పీపుల్. కరెక్ట్గా 1,00,000 మంది సభ్యత్వ నమోదులు, 1,00,000 మంది తన పక్క ఉన్నారని భరోసా తెచ్చుకోగలిగాడు. గ్యారంటీ గెలుస్తాడు అన్న దగ్గర. ఇలా టక్కన పారాచూట్ వేసుకుని గెంతాడు అక్కడ పవన్ కళ్యాణ్. అయితే నువ్వు వెళ్ళి పెందురు తెల్లాడుకో, నేను ఇక్కడ గెలిచేస్తాను, అది ఇది అని. తర్వాత అక్కడ రెల్లి సామాజిక వర్గం ఎక్కువ. మీరు కావంటే చూడండి, అంటే మాటకు మధ్యలో ఎక్కడ పుడితే బాగుండు, ఆడ పుడితే బాగుండు పొగడి కబుర్లో ఆ రెల్లి సామాజిక వర్గం గురించి కూడా 25 సార్లు మాట్లాడు. దేనికి అనుకున్నవాడు? గాజువాకలో కలకల్లాడుతున్న నోటు బ్యాంక్ అది. అంచేది ఇలాంటి బుద్ధి తక్కువ ఐడియాలు నీకే తెలియతే అట్లుంటే పుట్టిన కాడి నుంచి ఉన్న రాజకీయాలు అతిరథ మారదు వాళ్ళకెలాగా ఉంటాయి. అలా సినిమాలలాగా మడతెట్టి కొట్టే కార్యక్రమానికి రెడీగా ఉన్నారు. ఇప్పుడు ఏమవుతుందంటే కేవలం అక్కడ సామాజిక వర్గ పరిరక్షణ కోసం అక్కడ ఉన్న కలకల్లాడుతున్న ఆ ఓటు బ్యాంక్కి మనం తీసేసుకోవచ్చు, మనకు గెలిచేస్తామన్న ఒక అపోహలో ఉన్నాడు. ఈ ఎర్రిమాలం కలకి తెలియవలసిన విషయం అంటే వీళ్ళ అన్న ఆయనలోనే ఒక వికృత రాజకీయానికి తెరలేపారు ఆ సామాజిక వర్గ పరంగా. తెలుగుదేశం కాంగ్రెస్లో ఉన్న అతిరథ మహారథులందరూ సామాజిక వర్గ పరిరక్షణ కోసం ప్రజారాజ్యం పార్టీలు జాయిన్ అయిపోయారు. ఆ తర్వాత ప్రతి పార్టీ ఒళ్ళు దగ్గర పెట్టి వాళ్ళ ప్రయారిటైజేషన్స్లో ఆయా సామాజిక వర్గాన్ని పరిరక్షించుకోవడం తెరలేపుకున్నారు. ఇప్పుడు ఉదాహరణకు వైఎస్ఆర్సీపీ తీసుకోవడం, తెలుగుదేశం తీసుకో. చంద్రరాజప్ప లాంటివాడికి డిప్యూటీ సీఎం ఇచ్చారు తెలుగుదేశంలో కూడా. ఇప్పుడు కూడా డిప్యూటీ సీఎం పదవుల్లో ఎంతమంది కాపు సామాజిక వర్గాలు ఉన్నారో చూడండి, వాళ్ళ స్థాయిలు ఎలా ఉన్నాయో. ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న సామాజిక వర్గాలకి ఎంతమందికి ఎక్కువ ఓట్లు సీట్లు ఇచ్చారో చూడమనం. ఈ తెంగరమేళం కనీసం ఆ సామాజిక వర్గానికి ఓట్లు ఇచ్చుకోవడం, సీట్లు ఇచ్చుకోవడం కూడా రాదు. అంటే ఏం మొహం పెట్టుకొని దిక్కుమాల రాజకీయాలకు వస్తుంటే అసలు ఎవడికి అవసరం ఇది వల్ల ఏం ప్రయోజనం చెప్పమను? విధి విధానాలతో కన్విన్స్ చేసి ఈ కన్వెన్షన్తో నేను 5 సంవత్సరాలు సుపరిపాలన అందించడానికి ఇది నా జయం అని చెప్పినాడు రాజకీయ నాయకుడమ్మా. అంటే పిఠాపురంలో చెప్తున్నారు, పిఠాపురంలో వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి హాస్పిటల్ కట్టిస్తానని, అలానే ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తానని, ఫ్యాక్టరీస్ పెట్టిస్తాను, పవన్ కళ్యాణ్ చారిటబుల్ ట్రస్ట్ చేసే పనులు, పవన్ కళ్యాణ్ చారిటబుల్ ట్రస్ట్ చేసే పనులు, పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకుడిగా చేసి వాటికి చాలా తేడా ఉంటుంది. ఇట్ ఈజ్ ఏ పూలహారమేనమ్మా. పూలహారాన్ని నువ్వు ఎలా చుడతావో అలా నువ్వు ప్రభుత్వాన్ని ఒక ఎమ్మెల్యేగా సమన్వయ సంధానపరుచుకుంటే నీకు వచ్చి అవుట్కమే ఎవరికి కావాలి. ప్రైవేట్ యూనివర్సిటీలను ప్రైవేట్ కాలేజీలు ఎవడైనా పెడతాడు. నారాయణగడ్డ పెట్టలేదు మొత్తం రాష్ట్రం అంతా డబ్బులు ఎత్తేయడానికి. అలాంటివి కాదు కదా. నీకు చేతనైతే నియోజకవర్గంలో ఒక ఇంజనీరింగ్ కాలేజీ, ఒక గ్రాడ్యుయేషన్ కాలేజీ నేను తీసుకొస్తాను నా ఎమ్మెల్యే ఆయనలో నా ప్రభుత్వం వస్తే అన్నది కరెక్ట్. అది కాకుండా నేను ఎల్లది కడతాను, మాకే పలుగల్లగా ఏది పడితే అది కడతాను, ఏది పడితే అది ఇస్తాను, వితంతులు పరీక్షిస్తాను అంటే అది చారిటబుల్ ట్రస్టులు చేసే పనులు. వాట్ ఫర్ ఇట్ ఈస్. ఇప్పుడు నీ జేబులో ఉన్న 10 రూపాయలు తీసుకెళ్ళి నువ్వు మీ పిల్లల్ని అనాథశరణాలయంలో పుట్టినరోజు పండుగ చేస్తావు. అది కాదు కదా. ఒక ప్రభుత్వ అధినాయకుడిగా ఆ అనాథశరణాలయంలో చేసుకునే పిల్లలకి నేను అనే భరోసాతో నిరంతరం పట్టణం పెట్టే గవర్నమెంట్లో గుడ్ గవర్నెన్స్ ఏం చేస్తావు అన్నది ప్రశ్న. నీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఆయన చెప్పేది ఏంటంటే నేను నా బర్త్డే అక్కడ వెళ్ళి చేసుకుంటా, అక్కడ ఇచ్చేస్తాను, ఒక చారిటబుల్ ట్రస్ట్ ప్రకారంగా ఒక కాలేజీ కడతానంటాడు. అది కాదు కదా నాకు కావాల్సింది. ఎండ్ ఆఫ్ ద డే గవర్నమెంట్ ఇఫ్ దే అలైన్డ్ విత్ రెస్పెక్ట్ టు కాన్స్టిట్యున్సీ, వాళ్ళ అలైన్మెంట్లో ఒక గవర్నమెంట్ కాలేజీ, గవర్నమెంట్ హాస్పిటల్, ఇప్పుడు దానికి పొద్దుటూరులో దగ్గర 100 పడకల హాస్పిటల్ ఉంది. ఈ 10 years అది 354 పడకల హాస్పిటల్ అయింది. సో దిస్ ఈజ్ అన్ అచీవ్మెంట్ ఫర్ ద రెస్పెక్ట్ టు కాన్స్టిట్యున్సీ. ఇప్పుడు నేను తిరిగిన ఆలగడ్డలో ఒక రిజిస్టర్ ఆఫీస్ ఒక అవరోధంగా ఉంటే ఆ రిజిస్టర్ ఆఫీస్ తీసుకెళ్ళి వేరే దగ్గర కట్టి ఆ పరిసర ప్రాంతం అంతా దగ్గర 50 పడకల హాస్పిటల్ తయారు చేశారు ఇవాళ. దిస్ ఈజ్ అన్ అచీవ్మెంట్ బై ద రెస్పెక్ట్ ఎమ్మెల్యే. ఇది కావాలంటాను. ఇలాంటివి ఎవడైతే చేస్తాడో వాడు రాజకీయ నాయకుడు. అంతేకాని పకోడీ కబుర్లు అలా 5 కోట్లు పట్టుకొచ్చి కౌలు రైతులకి నేను ఇచ్చాను నువ్వేడి చేసావంటే సీసీఆర్ఎంపీ కార్డుల త్రూగా కౌలు రైతుల పరిరక్షణకి గవర్నమెంట్ ఎప్పటి నుంచో చేస్తుంది. కానీ నా పొలంకి కౌలు రైతులకి నేను ఇస్తానా లేదా అన్నది పెద్ద యుద్ధ ప్రాతిపదిక మీద ఏం చేసినా అర్థం. ఇప్పుడు ఇంకొక కొత్త ప్రచారం జరుగుతుంది మనం చూస్తే, అంటే అన్ని తనఖా పెట్టుకున్నాడు, మా భూములు కూడా పెట్టేస్తాడు, పొలాలన్నీ కూడా అని జనాలు భయభ్రాంతులకు అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. అంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తే మన భూములన్నీ కూడా ఆయన తాకట్టు పెట్టుకుంటాడు. అసలు ఏంటి తాకట్టు పెట్టుకోవటాలు ఇవన్నీ? మీకున్న ఇదేంటి? దీని మీద ప్రజలకు ఏం చెప్పొచ్చు? నేను ఇల్లులకు కూడా తిరిగానమ్మా లబ్ధిదారులని చేస్తే ఆడపిల్లలు చెప్తున్నారు ఒక్కొక్కరు, నాకు ఆస్తి కల్పించాడయ్యా జగన్మోహన్ రెడ్డి అని. నేను ఒక హైవేకి అనుకున్న ఆలగడ్డలో చూస్తున్న ఇల్లమ్మ, పక్కన వెంచర్లు ఉన్నాయి, 7 లక్షలు సెంటున్నర భూమి ఇచ్చాడమ్మా. 10 లక్షల ఆస్తి ఇచ్చిన తర్వాత
గవర్నమెంట్ పరంగా అక్కడ రాయితీ కడుతున్నారు ఇల్లు, ట్రాక్టర్ 5,000 అంత, ఇసుక ఫ్రీ అన్నట్టు, ట్రాక్టర్లతోనూ లేకపోతే బళ్ళుతో తీసుకుంటే ఇసుక ఫ్రీయే. అండ్ మూడోది 270 రూపాయలకి సిమెంట్ బస్తాలు ఇస్తున్నాడు. ఎంత ఖర్చు అవుతుంది ఒక ఇల్లుకి చెప్పు? వాడు ఏమీ కాకుండా వాడు నిలువు నీడ ఏర్పాటు చేసుకోవచ్చు కదా. ఇలా ప్రభుత్వ పరంగా చేస్తుందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అంటే ఆస్తి కల్పన, నేను చూడు సంపద సృష్టిస్తామని పోయి మైకేల్ జాక్సన్ కబుర్లు చంద్రబాబు చెప్తున్నాడు మైక్ ఎట్టుకొని. కానీ ఇతను ఆల్రెడీ సృష్టించి ఇచ్చాడు 30 లక్షల మందికి, 31 లక్షల మందికి. 31 లక్షల మందికి ఇంటూ 4 ఎంతమంది? 4 3 12, 4 కోట్ల 4 అంటే 1,24 లక్షల మందికి ప్రభుత్వ ప్రజల్ని అడ్రస్ చేసింది. దాని అవుట్కమ్ ఎలా ఉంటుంది? ఇప్పుడు నీకు జీవిత చరమాంకంలో నీ జయం ఏముంటుంది చెప్పు? నాకు సెంటు భూమిలో సెంటు ఇల్లు స్థలంలో ఇల్లు ఉంటే చాలు అనుకుంటాం. అది ఏర్పాటు చేశాడు. నేను ఒక పెద్ద ఆవిడ, పెన్షన్దారు ఆవిడ, నా ఇల్లు అయ్యా, నా పెన్షన్ అయ్యా అని ఎంత గట్టిగా చెప్తాను తెలుసు ఆవిడ. నాకు ఎంత ఆనందం, రేషన్ వస్తుందయ్యా, పెన్షన్ ఇచ్చిండయ్యా, సొంత ఇల్లు అయ్యా, నాకు ఇంకేం బాధ. ఇవి మనుషుల నుంచి ఇన్స్టంటేనియస్ రియాక్షన్స్ అమ్మా. ఇవి చూసిన తర్వాత అప్పుడు అనిపించింది, ఎస్ ప్రభుత్వం ఒక బంధాన్ని ఏర్పాటు చేసుకుంది. 5 సంవత్సరాలు నీకు కాంట్రాక్ట్ ఇచ్చామమ్మా, ఆ కాంట్రాక్ట్ రెన్యూవల్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు ప్రజల్లోకి. ఎస్ మేము రెన్యూ చేస్తామని చెప్తున్నారు. నీకు ఆ చైన్ లింక్ ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ అవుతుందో కన్సర్న్. నేను తిరిగిన ఎమ్మెల్యేలు ఎన్రోల్ చేస్తాను అడిగితే, నేను ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారి గురితో నేను నా ప్రయాణం కూడా ఉంది. ఆయన 2,50,000 మందిని పేరు పెట్టి పిలుస్తారని నాకు తెలుసు. కానీ నేను ఇవాళ తిరిగిన ఎమ్మెల్యేలు చూస్తే ప్రతి ఒక్కరు పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఆ జమ్మలమడుగులో ఎమ్మెల్యే అయితే నేను ఆయన పొద్దున అక్కడ ఆ ఊర్లో తిరుగుతూ టిఫిన్ ఏర్పాటు చేశాడు అందరికి. ఓ 3 చెప్పాలంటే ఓ 5 ఫర్లాంగుల దూరంలో వచ్చి కూర్చుని రచ్చబండ మీద కూర్చుని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఈయన కారు ఆపి, ఏ శ్రీనివాసరెడ్డి జవహర్రెడ్డి మీ ఇద్దరు తిన్నారా టిఫిన్ వచ్చినట్టు? అది తినేసి వచ్చినా అయ్యా, మాకు చిన్న పొలం పని ఉంటే మాట్లాడుకుని వచ్చినా, మేము తిన్నామయ్యా అంటారు. నేను అనుకోను అంత దూరం నుంచి వచ్చినాడు, వీళ్ళు పేర్లు పెట్టి ఎలా పిలుస్తుంది. తోలో ఒక ఫిజికల్లీ ఛాలెంజ్డ్ సైకిల్ ఇచ్చాడట ఇతనే, ఆపి అతను పలకరిస్తే అయ్యా బాగున్నావు అంటాడు, పేరు పెట్టి పిలిచి మాట్లాడుతుండే. తిరగడానికి బాగుందయ్యా, బ్యాటరీ సైకిల్, ఒకసారి ప్లగ్ పెట్టుకుంటే వెళ్ళిపోతున్నాను, వచ్చేస్తున్నాను, ఉచిత కరెంట్లోనే వచ్చేస్తుందయ్యా నాకు అదని వింతగా చెప్తుండే అతను. అంటే ఇవి నీకు బాండేజ్ అన్నది ప్రజల్లో ఎప్పుడైతే ఉంటుందో, నేను అడిగాను ఆయన్ని, ఇప్పటికి నేను 11 సార్లు తిరిగి ఉంటాను సార్ ఒక్కొక్క గ్రామం, నాట్ లెస్ దాన్ అన్నాడు. గడప గడపకి కూడా 11 సార్లు తిరిగిచ్చాడట ఒక్కొక్క గ్రామంలో. ఇలా ప్రతి ఒక్క ట్రాక్ రికార్డ్ ఉంది ఎమ్మెల్యేలది. అప్పుడు ఏమవుతుంది, ఈ రోజు దాకా మనం ఏంటి, అరే అలా సినిమాలో చూపిస్తారు చూడు, వీడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ అసెంబ్లీలో నిద్రపోతుండే, అయితే వీడు మనకు ముఖం కనబడ్డాను దగ్గర. వీడికి ఆల్రెడీ ఎమ్మెల్యే 11 సార్లు తిరిగినంటే సార్ పెళ్ళిళ్ళు, ఈ బర్త్డేలు, తర్వాత ఏవో గృహప్రవేశాలు ఉంటాయి, వాటికి లెక్క జమలేదు సార్, చాలాసార్లు వచ్చాను, అరగంట సార్ అలంటుండు. చాలా చోట్ల ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి మీద ఒక పాజిటివ్ కారణం. సో ఎమ్మెల్యేల మీద ఉన్న వ్యతిరేకత ఈయనకు ఓట్ బ్యాంక్గా మారబోతుందా? మీకేమనిపించింది అది గ్రౌండ్ లెవెల్లో మీరు చూస్తుంటే? నేను నీకు ఒకటి చెప్తానమ్మా, ఇవాళ మీకు చాలామందికి తెలుసో తెలీదు, వీళ్ళందరూ కూటమి కట్టారు కదా, 175 నియోజకవర్గాల్లోనూ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి 1 2 3 4 అప్ టు 175 దాకా ఉన్నాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ముఖంతోనే ఎలక్షన్ జరుగుతుందమ్మా. ద కన్వెన్షన్ అండ్ ద కన్విన్సింగ్ స్కిల్స్ బై ద జగన్మోహన్ రెడ్డి కన్విన్స్ అయిన ప్రజలు. ఇది ఎలక్షన్ అమ్మా, నీకు ఇంతకన్నా దీంట్లో రాకెట్ సైన్స్ ఏం లేదు. ప్రజానాయకుడిగా ఆయన ప్రజలకు చేసిన మేల్ని నన్ను చూడండి అన్న దగ్గర నువ్వే, నేను తిరిగిన క్షేత్రస్థాయిలో నేను ఒకటి చూశాను, గమనించాను. 25 సార్లు జగన్మోహన్ రెడ్డి గారి పేరు జపిస్తున్న ఎమ్మెల్యేలు ప్రజలు మా ఎమ్మెల్యే సారు మా జగన్మోహన్ రెడ్డి అని ఇచ్చారు అని చెప్తున్న ప్రజల్ని నేను గమనించాను. సో అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే 175 జగన్మోహన్ రెడ్డిలతో ఈ అపోజిషన్ పార్టీలు ఫైట్ చేస్తున్నాయని. ఒక్కడ కదయ్యా బాబు, నువ్వు 175 మొక్కలు పెట్టుకొని వచ్చిన జగన్మోహన్ రెడ్డి అని నాకు అనిపిస్తుంది. మళ్ళీ ఇప్పుడు రావణాసురుడు అంటారేమో. ఎందుకంటారు, రావణాసుడికి 10 తలకాయలే ఉన్నాయి, 170 తలకాయలు, 175 తలకాయలు ప్రతి ప్రజల గుండెల్లో ఉన్నాయి ఆయనకి. ఇది గ్రహించండి. ఇప్పుడు మీకు మాట చెప్పను, ఆయన చెప్తున్నాడు చూడండి, గాంధీవో ఎక్కుపెట్టిన అర్జునుడికి వెనకతలో ఉన్నవాడు కృష్ణ పరమాత్ముడు. కృష్ణ పరమాత్ముడు రూపంలో ఉన్న ప్రజలు ఆయన కొన్నారు. ప్రజల్ని భగవత్ స్వరూపులు అన్నారు. ప్రజలే దేవుళ్ళు అన్న రామారావు గారు నినాదం వీళ్ళు మర్చిపోయారు. కానీ ప్రజలే దేవుళ్ళు, ప్రజలే ప్రజాస్వామ్య దేవాలయం అని నమ్మిన జగన్మోహన్ రెడ్డికి ప్రజలు మేము వెంటనే ఉన్నాం, నువ్వు యుద్ధం చేయాలని చెప్తున్నారు. వెంటనే ప్రధానికానికి ముందు చూస్తే వీళ్ళు అపోజిషన్ లీడర్లే కనబడతారు ఈ బోగోని ఛానళ్ళు, పేపర్లోను. వాళ్ళతో యుద్ధం చేయడానికి జగన్మోహన్ రెడ్డిని ప్రజలు పంపిస్తున్నారు. నీకు ఇది గమనించవా? ఈ 175 మొఖాలు పెట్టుకున్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ అండ్ పేపర్ అండ్ మీడియా, వీళ్ళు తప్ప జగన్మోహన్ రెడ్డికి ప్రజలు ఉన్నారు, వీళ్ళకి ప్రజలు లేరు. ఆ డొల్లతోనే వీళ్ళు తట్టుకోలేక వస్తున్నారు. పైపెచ్చి 70 సంవత్సరాల్లో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి ఈ గ్రామ స్వరాజ్యాన్ని స్థాపించలేకపోయిన నిస్సహాయ స్థితిని వెళ్ళగొక్కుతున్నాడు. పీకే నిన్న మొన్న కూడా మాట్లాడుతూ ఈసారి వైసీపీ అధికారంలోకి వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు అన్నారు.
నీకు ఒక మాట చెప్పనమ్మా, వాడు ఎప్పుడో గాడి వదిలి కాండివాన్ని వదిలేసిన అస్త్ర సన్యాసం చేసిన ఒక సెకండ్ వాడు. ఎందుకంటే ప్రజాస్వామ్య ద్రోహి వాడు. ఈ రోజు దాకా నేను ఒక మాట చెప్తాను, ఇవాళ రుషేంద్ర సింగ్ ఆడవాడు ఈడు ఇక్కడ వైఎస్ఆర్సీపీలో కూడా ఆడవచ్చు, ఇక్కడ రాబిన్ సింగ్ గారు ఈడికి ఆడవచ్చు, సునీల్ కనుగోలు కాంగ్రెస్కి ఆడవచ్చు. ఐ డోంట్ లైక్ దెమ్ బికాస్ వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని ఆ మొనాటమీని బ్రేక్ చేస్తున్నారు. ప్రజలు నిజమైన ప్రజాస్వామ్యాన్ని కోరుకున్న ప్రజలకి వీళ్ళు ఒక ఆల్టర్నేటివ్ మెకానిజం క్రియేట్ చేస్తున్నారు దాష్టికానికి. ఇవాళ మీరు చూడు జగన్మోహన్ రెడ్డి అనే ప్రభుత్వం అతని కన్సల్టెన్సీ ఫర్ ద సేక్ ఆఫ్ నాయకులు వరకు పరిమితం చేశాడు. ప్రజలతో వాళ్ళకి డైరెక్ట్ ఇంట్రాక్షన్స్ లేవు. ఇవాళ ప్రజలకి ప్రభుత్వం ఏం చేస్తుందో దాని నుంచి అవుట్కమ్ డెరైవ్ అయ్యి దాన్ని బట్టి చేస్తున్నారు. ఇక్కడ వీళ్ళు ఇంకా పాత మోసపోత కాంతార యుద్ధానికి అలవాటు పడి కత్తెట్టుకుని వస్తున్నారు. ఇంకా నాయకుడిని మార్చాం, నాయకుడు వీడు అల్లప్పుడు తోపు తురుము కానీ ఇలాంటి కథలు చెప్పుకుని మన దగ్గరికి వస్తున్నారు. కానీ వీడికి ప్రజల్లో పట్టుందా లేదా దాని మీద వ్యవహారం లేదు. మీ ఎక్స్కోలీకే తను ఇప్పుడు కన్సల్టెంట్గా ఉంది తెలుగుదేశానికి. డి కేటగిరీలో 90% ఉన్నాయి నియోజకవర్గాలని చెప్పింది. అంటే ఒక్కడు పని చేయట్లేదు, దమ్మిడికి పనికిరాడని. ఇప్పుడు 6 నెలలు 8 నెలల క్రితం ఇప్పటికీ ఎంత పెర్ఫార్మెన్స్లు ఇస్తే ఏ కేటగిరీకి వచ్చి ఉంటారు చెప్పు? ఎక్కడైనా మీకు నేను తిరిగిన ప్రాంతంలో నువ్వు తిరిగిన ప్రాంతంలో కానీ ఎక్కడ తెలుగుదేశం వైబ్రేషన్స్ కనబడ్డాయి నీకు? క్షేత్రస్థాయిలో మీరు కూడా తిరుగుతున్నారు కదమ్మా. నాకైతే ఎక్కడ తెలుగుదేశం జెండా కానీ వాడు పనికొచ్చిన కార్యక్రమం కానీ నాకు ఎక్కడ కనబడలే. సిటీస్లో కొద్దిగా కనిపిస్తుందండి టీడీపీ ఇది. చదువుకున్న రూరల్లో చదువుకున్న తెలుగు తక్కువ మేళ ఒకటి ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకి ఏమీ ఉచ్చ నీచం లేదు. వీళ్ళకి ఏంటంటే హైటెక్ సిటీ కడితే ఈ ఎడ్డోళ్ళకి కూడా చెప్పాల్సింది ఏంటంటే కరోనా టైంలో హైటెక్ సిటీ కడితే ఇంట్లో కూర్చొని పనిచేసావా హైటెక్ సిటీకి వెళ్ళి పనిచేసావా అని తెలుసుకుంటే చాలు. ఉపాధి కల్పన అన్న కాన్సెప్ట్కి ఆల్టర్నేటివ్ మెకానిజమ్స్ క్రియేట్ చేస్తున్న ప్రభుత్వం ఏంటో చూసుకోమనండి. గతంలో మీకు రైన్ గన్లు అన్నాడు కథలు. ఈ ప్రభుత్వంలో నిరంతరం కాలువలు బారుతున్న ఉదంతం కనబడుతున్నాయి. మన దురదృష్టానికి కరువు వల్ల కానీ వెలుగొండ ప్రాజెక్ట్ ఇలాంటి వాటికమ్మా ఒక్క తుఫాన్ వస్తే చాలమ్మా ప్రకాశం నెల్లూరు అప్ టు కడప దాకా ఒక్క నీళ్ళకి అర్థించే ఆత్రించే ఉదంతమే ఉండదు. శాశ్వత పరిష్కారాల పట్ల ఆలోచిస్తూ చేస్తున్న ఈ ప్రభుత్వ కార్యక్రమాలు చూడండి. ఉద్దానం సమస్య చూడండి, ఏదో 4 డయాలసిస్ సెంటర్లు పెట్టారట అని పొకుడి కబురే. ఇవాళ శాశ్వత ప్రయోజనం ఒక హాస్పిటల్ కట్టి వాటర్ ప్యూరిఫికేషన్ చేసి ఈరోజు ఆ వాటర్ ప్లాంట్ త్రూగా సుభిక్షమైన వాటర్ ఇస్తున్నాడు. సో ఇట్లాంటి ఇన్నోవేటివ్ ఐడియాస్ కాదమ్మా, శాశ్వత ప్రయోజనాల పట్ల ఫోకస్ చేస్తున్న ఈ ప్రభుత్వానికి ప్రజలు పెనవేసుకొని ఉన్నారు. ఈ బంధంలో వీళ్ళు నలిగిపోవడానికి వస్తున్నారు ఈ అపోజిషన్ పార్టీలు. చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఆయన చెప్తున్నారు, అంటే చాలా అంటే ఆయన రియాక్షన్స్ కానీ ఏవైనా కూడా చాలా వైలెంట్గా ఉంటున్నాయి. ఆయన నోటి నుంచి వస్తున్న మాటలు ఇది జగన్మోహన్ రెడ్డికి ఒక తూటాల్లానే బయటకు వస్తున్నాయి. అవి ఎంత ప్రభావం చూపిస్తాయి అనుకుంటున్నారు? సైకో కావచ్చు, లేకపోతే ఇంకొకటి కావచ్చు. ఈయన్ని అంటే అసలు మనిషే కాదన్నట్టు, ఒక నరరూప హంతకుడు, రాక్షసుడు అన్నట్టు, శవాలను పెట్టుకుని వస్తున్నట్టు, ఇలాంటి వర్డ్స్ అన్నీ కూడా యూజ్ చేస్తున్నారు. సో ఇవన్నీ ఫ్రస్ట్రేషన్ అంటారు. ఇప్పుడు నీకు ఒకటి గుర్తుంచుకో, ఎప్పుడైనా మనం ప్రజలకు ఏం చేస్తాం అన్నది ఎప్పుడైతే కన్వెన్షన్ చెప్పలేకపోతున్నామో అప్పుడు ఫ్రస్ట్రేషన్ ఏమొస్తుంది? ఇప్పుడు మనం ఎవరితోనో యుద్ధంకు దిగుతాం, క్లాసులోనే అట్లా చిన్నప్పుడు ఫైటింగ్ చేస్తాం. మనం ఆయన కొట్టలేకపోతే ఏం చేస్తాం? తిట్లు దండకు అందుకుంటాం. సేమ్ అదే చేస్తున్నాడు. చేతకనుడికి రోషం ఎక్కువ. ఆ రోషంకి ఏమవుతున్నాయి? రొయ్య మీసాల్లాగా ప్రగల్భాలు పలుకుతున్నారు తప్ప వాస్తవానికి ఈ ప్రభుత్వం అనే మొనాటమీని బ్రేక్ చేయడానికి మేము ఏం చేస్తాం అన్నది వీళ్ళ దగ్గర ఆల్టర్నేటివ్ లేదు. అమ్మఒడి అంటే మేము 3 పిల్లలకి ఇస్తాం, కాపీ క్యాట్ కిల్ ద రైట్ స్ట్రాటజీసే అప్ చేస్తున్నారు. ఈ స్ట్రాటజీస్ వల్ల అవుట్కమ్ ఏమైనా డెరైవ్ అవుతారంటే శూన్యం. నేను నిన్న ఈ విషయం కూడా మీకు చెప్పాలి. ఆడు ఇల్లు ఉన్నాడు అని అడిగాను, నీ పిల్లలు ఏంటంటే అంటే చదువుతుంది, అమ్మఒడి వస్తుందంటే అమ్మఒడి వస్తుంది. రెండోడు అంటే నేను కష్టపడుతున్నాను కదా సార్ దీన్ని చదివించుకుంటున్నాను అన్నాడు. ఆ ప్రైడ్ ప్రజలకు ఇస్తున్నాడు అమ్మ. ఇప్పుడు ఉచితం అన్నీ ఉచితం అని చెప్పట్లే, ఒకదానికే మనం హెల్ప్ ఇస్తే రెండోది మనంతటి మనం చేసుకునే సామర్థ్యాన్ని ప్రజలకు కల్పిస్తున్నాడు. అలాగే వాలంటీర్ వ్యవస్థను వీళ్ళు ఎంత అవగాహన చేస్తున్నారు చూడు. 70% పైచీలకి ఆడపిల్లలు పనిచేస్తున్నారు. వాళ్ళని ఏ విధంగా మాట్లాడుతున్నారు చూడు. చేతకంతనమైనా పైపచ్చి వాళ్ళని అడిగే, అమ్మ నువ్వేమైనా ఇచ్చేస్తావు అంటే ఒక అమ్మాయి చెప్పింది, నేను వాలంటీర్నే కానీ సార్, ఇంటికి వెళ్ళి నేను జాకెట్లు కొడుతున్నాను సార్, చీర ఫాల్స్ అన్నీ కొడుతున్నాను, నాకు మంచి మిషన్ ఉంది సార్, ఐఎమ్ టేకింగ్ కేర్ ఆఫ్ మై ఫ్యామిలీ అంతే. నేను ఇంకో అమ్మాయిని అడిగాను, ఏంటమ్మా అంటే సార్ నాకు డేటా. యాక్చువల్లీ వాళ్ళు మన ఊరిలో ఆడపిల్లలే కదా. మన ఊరేంటమ్మా, మన ఇంటి పరిసర ప్రాంతంలో మన ఇంటి అబ్బాయిలు కూడా లేదు, అతిథి గ్రాంతరవాసులు కాదు కదా, రేడియస్లో ఉన్న పిల్లలు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అసలు? అందులో విలేజ్ కట్టుబాట్లు ఎలా ఉంటాయో తెలుసు కదమ్మా. వాయు వరుసలతో పిలుచుకుంటారు ఒకరినొకరు. పలానా వాడు పలానా ఇల్లు అంటే ఏం చెప్పాలి వాళ్ళకి? అందుకనే నేను చెప్తున్నాను, మా కార్యకర్తలని నేను జన్మభూమి కమిటీలు చేస్తే చేయలేని పనులు తన పార్టీ కార్యకర్తలకు ఒక అవకాశం కల్పిస్తే సేవా తత్పరత 5 సంవత్సరాల ట్రాక్ రికార్డు చూపిస్తున్నారు. ఇది ఎవరికి డైజెస్ట్ అవుతుంది చెప్పు? పార్టీ ఒక కన్ను, అధికారం ఒక కన్ను అనుకున్న దగ్గర 2 కళ్ళుతోనూ
బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తున్న జగన్మోహన్ రెడ్డి కనబడుతుంటే ఈయన చంద్రబాబు నాయుడికి మైక్ ఇస్తే ఈసారి అధికారంలోకి రాగానే నేను పార్టీని విస్మరించానని పకోడి కబురు వెసెస్ ఇది ఎలా ఉన్నది 2 నెలలకు 3 నెలలకు ప్రక్షాళన ఇస్తున్నాడు. నీ పర్ఫార్మెన్స్ బాగుంది పక్కెళ్ళు, నీ పర్ఫార్మెన్స్ బాగుంది ఇంకొంచెం ముందుకెళ్ళాలంటే ఇచ్చేయాలి, అలా అప్లిఫ్ట్మెంట్ ఇస్తున్నాడు. దానివల్ల ఏమైంది, ఇవాళ 175 ఏం చేసుకుని వెళ్తున్నాడు. నీకు అవుట్కమ్ చెప్పనమ్మా, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి గెలిస్తే 155 పైచిలకే గెలుస్తాడమ్మా, లేదా ఖచ్చితంగా ఓడిపోతాడు. నీది రాసుకో. గెలుపు అన్నది శాశ్వతం అయితే ఆయన ఆల్రెడీ 110 జేబులో పెట్టుకునే చేస్తున్నాడు. 110 పైచిలక అన్న మాట కాదు, 155 పైచిలకే మాట్లాడు. ఆయనది విన్ డూ ఆర్ డై సిచ్యువేషన్ నుంచే డ్రైవ్ చేసుకుని వెళ్తున్నాడు అతను. నాకు ఒక జ్యోతి బసు, ఒక నవీన్ పట్నాయకే కనబడుతున్నారు. 30 సంవత్సరాలు శాశ్వత అధికారం పట్ల దారులు, రహదారులు, బాటలు, మీరు రోడ్లు లేవని ఆడడం కాదు, శాశ్వత ప్రజల గుండెల్లో చేసుకున్న ఒక రోడ్డు. అంటే నేను మీకు మేలు చేసుంటేనే ఓటేయండి, అహంకారం కాదా అది? అది ఎలా అహంకారం అవుతుందమ్మా? కృతజ్ఞత. నేను మీకు కృతజ్ఞుణ్ణి, మీరు నాకు ఇచ్చిన అవకాశానికి నేను మీకు మేలు చేశానని. అంటే 175 చెప్తూ ఈ మాట అంటే అది అహంకారమేమో అని కూడా విమర్శలు వచ్చినాయి. అలా మొహం అహంకారం కాదమ్మా. నాకు ఇప్పుడు ఉదాహరణకి చూడు, 23 మంది ఉతలాలు గెలిచారు. ఉదాహరణకి చెప్తున్నా, 23 మంది దగ్గర వీళ్ళకి 151, వాడు వచ్చి జాయిన్ అయిపోయి 152 అనుకుందాం. 152కి అంత బాగా జరుగుతుంది, 23 మందికి సరిగ్గా జరగట్లేదని ఎవడన్నా అన్నాడు అనుకో, ఆ బాధ ఎందుకు? మీరు 175 నాదే అయింది అనుకో, నేను పని చేయడం నాకు సులువు అవుతుంది కదా అన్న కాన్సెప్ట్ నువ్వు ఎందుకు ఆలోచించు? అది అహంకారంలో అవుతుంది. అపోద కూడా మోయాల్సిన అవసరం ఉండదు కదా. ఇప్పుడు ముఖ్యమంత్రికి ఏ నియోజకవర్గమైనా తన సొంత నియోజకవర్గంతో సమానం, అవునా కదా? అలాంటి దగ్గర 175 నియోజకవర్గాలకి సంపాదనలో పనిచేయాలంటే అది నా వాళ్ళు అయితేనే ఇంకా సులువు కదా అన్న కాన్సెప్ట్ ఉంది. రెండోది, 151 ఆయన గెలిచిన 175 నియోజకవర్గాల్లో నేను చేసిన సంక్షేమం చూడమంటున్నాడు. ఇవాళ కుప్పం ఏం చేశాడు ఆయన, మంగళగిరి ఏం చేశాడు, అచ్చెన్నాయుడిది ఏం చేశాడు ఆయన, అలా 23 స్థానాలను ఏం చేసిన దగ్గర ఇతనిచ్చిన సంక్షేమం అక్కడ ఫలాలు అందలేదని ఈ అపోజిషన్ 23 మంది ఎప్పుడైనా ఉద్యమం చేసింది కానీ మాకు వివక్షకు గురి చేస్తున్నాడు ఈ నియోజకవర్గం అన్న ఉదంతో కూడా చెప్పు. లేదు, నేను తిరిగాను కూడా 3 మూసుకొని కూర్చోమను, అనవసరంగా టైం వేస్ట్ కార్యక్రమాలు పెట్టుకుని ఎందుకు ఈ తలకాయ నొప్పి కార్యక్రమం. అంటే తనది కాని నియోజకవర్గానికి కూడా సొంత నియోజకవర్గంగా భావించి చేస్తున్న జగన్మోహన్ రెడ్డి వర్సెస్ చేతకానితనంతో ఉన్న ఈ అపోజిషన్కి ఏంటో సమాధానం వాళ్ళ దగ్గరే ఉంది. మోదీ సభ తర్వాత వీళ్ళు ముగ్గురు కలిసి ప్రచారాలకు వెళ్ళట్లేదు, మీటింగులు పెట్టట్లేదు, ఏమంటారు? ఒకటి కొనుక్కోడి, ఈ కొనుక్కోడి ఎండకి కమిలిపోతుంది. ఇవాళ గృహప్రవేశం వెళ్ళాడో లేదో కూడా నాకు డౌట్. నేను పోతుల మహేష్ గారు చాలా బ్రహ్మాండంగా ఛాలెంజ్ చేశారు, భార్య పిల్లలతో వెళ్తాడా లేదో కనుక్కోండి అని. అది ఒక పెద్ద సవాలు. ఇప్పుడు అలా ఒక సినిమా ఉంటుంది చూడు, ఎస్వి కృష్ణారెడ్డి విలన్ ఒకటి ఉంటుంది, అందులో విలన్తో ఫైట్ ఆయన చంపేయడం కన్నా ఒక ట్యాబ్లెట్ ఎక్కిస్తాడు డైరెక్టర్ చిరంజీవికి. ఈ ట్యాబ్లెట్ 36 గంటలు వెనక్కి రాకపోతే చచ్చిపోతుంది. ఆ విలన్తో ఫైట్ కాదు, ఈ ట్యాబ్లెట్తో ఫైట్ ఉంటుంది ఆ సినిమా. అలా ఉంటుంది పవన్ కళ్యాణ్తో పంచాయతీ. ఏంటంటే తనకి తనే సెల్ఫ్ గోల్ వేసుకుంటాడు. అనవసరమైన పేలాపనలు, అసందర్భ చర్యలు, అసలు సాధారణంగా అసందర్భ పేలాపనలు అసంకల్పిత ప్రేరేపిత చర్యలు అంటారు. కానీ నేను రివర్సే చెప్పాను. ఎందుకు చెప్పానంటే ఈ తలాతోకలేనోడు చేసి పనులు అంటారు. వాస్తవానికి దగ్గరికి ఏమైనా పనికొచ్చిన పని చేసిన ఉదంతో చెప్పు. అలా కౌలు రైతులకే 5 కోట్లు తీసుకొచ్చి పంచడానికి ఎన్ని సభలు ఎట్టాడు చూడు, ముక్కుతూ ములుగుతూ నాన్న తెప్పలు పడిచ్చాడు చారిటీకే. అలాంటిది ప్రభుత్వం ఒక్క రోజులో 64 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చామంటాడు, డబ్బులు లేవని ఇష్టమైనట్టు పేలితే నెక్స్ట్ డే సమాధానం ఇచ్చారు. 57 లక్షల మందికి ఒక్క రోజులో ఇచ్చి చూపించారు. మిగిలిన వాళ్ళకి ఇంటింటికి తీసుకెళ్ళి ఇచ్చారు. ఇది అయిపోయింది. ఈ ఉపద్రవం నెక్స్ట్ ఎలక్షన్స్ ముందు 13వ తారీఖు ఎలక్షన్ ఫస్ట్ వీక్ ఒక్కసారి కొంచెం కష్టంగా ఉందని లాగి ఇచ్చాడు అనుకో చాలమ్మా. ఈ 64 లక్షల మంది ముసలోళ్ళు తిరిగి ఎంటబెడితే లైన్లో నిలబడిన తెలుగుదేశం వాళ్ళని నాకు అదే కనబడుతుంది ఇక్కడ. ఈ భయానికి మేము నిలబడమని రాబిన్ సింగ్ గారు ఎలాగే డైరెక్షన్ ఇస్తారు. అది జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ చూసాం కదా, మేము పోరాడు లేక వదిలేస్తామని కాడు వదిలేస్తారు. సో ఈ ముసలోళ్ళు శవాలన్నింటినీ పెట్టుకుని జగన్ ప్రచారానికి వస్తున్నాడు బస్సు యాత్రకి అని అంటున్నారు. అంటే ఇప్పుడు పెన్షన్లకి ఎండల్లోకి వెళ్ళి నిలబడిన వాళ్ళు చాలామంది వృద్ధులు, అంటే దాదాపు లెక్కలు చెప్తున్నాయి 34 ఇలా. సో వాళ్ళందరినీ ఆ శవాలను వెనక్కి పెట్టుకుని ఈయన వస్తున్నాడు అంటారు. అసలు రీజన్ ఎవరు, వీళ్ళ వాళ్ళ? ఆపిందెవరు? అని నిమ్మగడ్డ రమేష్ వాడు ఎత్తుకోదేసిన ఒక ఐఏఎస్ ఆఫీసర్ తీరు కూర్చొని తారలాడిందని పీపుల్స్ ఫర్ డెమోక్రసీ అదే పెట్టి ఎలక్షన్ కమిషన్గా ఉద్ధరించి ఊళ్ళినప్పుడు ఎలాంటి సమస్యలోనో వాటి మీద ఫోకస్ చేస్తావా? నీ ఆయంలో ఈ వాలంటీర్ల వ్యవస్థ పనిచేసినప్పుడు నువ్వు బయటకు వచ్చి చెప్పిన స్టేట్మెంట్ ఏంటి? అప్పప్పబ్బా ఎంత బ్రహ్మాండమైన ఎలక్షన్ ఎప్పుడు చూడలేదు, చెదురుమదురు ఘటనలో కూడా ఏటి లేకుండా బ్రహ్మాండంగా గెలిచేట యునానిమస్గా గెలిచిన ఎలక్షన్స్ అవి. అప్పుడు కూడా బాధ్యతారాహిత్యంగా తన పెన్షన్లు తన సేఫ్టీ చూసుకుని బయటికి పోయాడు. కానీ ఇవాళ ఈ బయటకు వచ్చిన తర్వాత తపేల బ్యాచ్ ఉంటుంది. ఎవరు? ఈ జయప్రకాష్ నారాయణ, ఐవీఆర్ కృష్ణారావు, ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, ఇలాంటి వాళ్ళు అందరూ, జేడీ లక్ష్మీనారాయణ, ఇలాంటి వాళ్ళతో పాటు మనవాడు కొత్తగా తయారయ్యాడు 5వ వాడు
నిమ్మగడ్డ రమేష్. ఈ లేట్ అంటే వాళ్ళ చాగంటి కోటేశ్వరరావులాగా ప్రవచనాలు చెప్పుకోవడం అలవాటు. ఈ టెన్యూర్లో చీఫ్ సెక్రటరీగా ఉండి ఒక డిసెంట్ నోట్ రాశారని అడుగు. అప్పుడు ఆ పార్టీ ఆ ప్రెషరు మా వాళ్ళకి కాలేదు అబద్ధబ్బా. ఇప్పుడున్న సీఎస్ మాత్రం రాసేయలేనికి నువ్వెందుకు రాలేదురా భయ్ అంటే మాత్రం అప్పుడు ఆ పరిస్థితులు వేరేట. ఇప్పుడు పరిస్థితులు మాత్రం వీడికి అనుగుణంగా ఉండాలి. బయట ఉంటాడు కదా, ఒకటి నుండి రాలేడు ఈజీ కదా, అలా వేసేస్తారు. ఈ సంగతులు ఎవరికి తెలియమనుకుంటారు. వీళ్ళు అచ్చాని పచ్చపోసలు. ఈ లాయల్లో ఏమేం జరిగాయో వీళ్ళకి బాధ్యత లేకుండా అమరావతి రాజధాని అన్నప్పుడు చూస్తున్నప్పుడు ఈ భూముల్లో అవకతవకలు జరుగుతున్నాయి. ఎందుకంటే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి ముఖ్యమంత్రి ఉంటాడు, ప్రజల్ని పరిరక్షించడానికి చీఫ్ సెక్రటరీ ఉంటాడు అడ్మినిస్ట్రేటివ్ పరంగా. మహా అయితే జీడీకి అటాచ్ చేస్తారు, మహా అయితే సెంట్రల్ సర్వీసెస్కి పోతారు. ఏమో డిసెంట్ నోట్ రాయడానికి పోయి కాలం వీళ్ళకి పోత్రమా చెప్పొద్దు ప్రజలకి. బీయింగ్ ఏ చీఫ్ సెక్రటరీ ఈ 34,000 ఎకరాలు సేకరిస్తున్నా లాజిస్టిక్స్ పరంగా మనకి ఇన్ని కష్టాలు ఉంటాయి, ఇది కుదరవు, మనకు కావాల్సింది ఇంతే. కానీ ప్రభుత్వం మా మాటకి విభిన్నంగా చేస్తుందని ఒక్క ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను. ప్రజలు ఎంత ఆలోచిస్తారు తెలుసమ్మా. ఇలా ఏ ఉదంతమైన ఉందా? కానీ అయిపోయిన తర్వాత పుస్తకాలు రాస్తారు. ఎవరి రాజధాని, కమ్మ రాజధానా, నా బొంద రాజధానా, నీ దేశం రాజధానా అని. ఏం ఊరుకుంటుంటే ఉరత గుడ్లు పెట్టిందని సామెత ఉంటుంది. వీళ్ళు ఎవరికి ఇచ్చారమ్మా ఆయనకి డిస్క్రిప్షన్స్? నీ ఆయంలో జరుగుతున్న తప్పుకి నువ్వు బాధ్యత. ఇప్పుడు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు, నో కాంప్రమైజ్ అని బయటకు వచ్చాడు ఆయన. అలా వీళ్ళు వచ్చారా? ఇప్పుడు గౌతమ్ సవాంగ్ ఉన్నాడు, ఏడబోయాడు, ఇప్పుడు పని చేసుకుంటున్నాడు, ఏడ చేస్తాడు కదా ఒక సెక్షన్కి, డీజీపీ స్థాయి నుంచి ఏడిపోయాడు. బయటకు వచ్చి ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత మొదలెడతాడు, ఆ ప్రభుత్వం నాకు వివక్షకు గురి చేసి చాలా అన్యాయాలని. ఇది అవసరం మనకి? ఇవి ఎందుకు ఉన్నప్పుడు ఎందుకు చెప్పరు? ఇప్పుడు మనం ఎన్నో వీడియోలు చూస్తుంటాం, ఒక ఎస్పీ గారు అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే ఆయనకి ప్రజల్లో యొక్క ప్రతిస్పందన. ఇప్పుడు కళ్యాణ్ నుంచి ఇప్పుడు 99 టీవీ అధినేత ఉన్నాడు ఆయన, చంద్రశేఖర్ గారు. ఆయన చేసిన పనులకి అక్కడ ప్రజలు రిటైన్ చేసుకున్నారు అతన్ని. అలాంటి ఉదంతాలు మనకి చరిత్రలో లేవు. నేను అదే చెప్తున్నా, వీళ్ళకి ప్రజలతో కనెక్టింగ్ ఉండదమ్మా. ప్రభుత్వంతో ఉన్న ఇఫ్స్ అండ్ బట్స్తో చేస్తున్న ఒక అధికారం అన్నది మనల్ని ఉద్ధరించి ఊళ్ళు వెళ్ళడానికి అన్నట్టు బయటకు వచ్చి ప్రవచనాలు చెప్పే వాళ్ళని ఎందుకు ఎంటర్టైన్ చేస్తున్నా ఉన్నది నా ప్రశ్న. మీ ఫేవరెట్ లోకేష్ కూడా అసలు బయటకు వచ్చి కనిపించట్లేదు. ఎందుకు కనిపిస్తాడు? చూసి రమ్మంటే కాల్చి వచ్చిన తర్వాత ఏమో పెట్టుకుని వెళ్తాడు. ఏది రాయలసీమ డిక్లరేషన్ ఏది? వాళ్ళు తల్లితో నీకే టికెట్లు ఇస్తారని చెప్పిన వాళ్ళందరూ ఏరి. చిన్నపిల్లలకి లోకేష్ పార్క్ అని ఉంటుంది అక్కడ తెలుగుదేశం ఆఫీస్ పక్కన, అక్కడ ఆడుకోమంటే వచ్చి నాన్న కాలంలో దూరి దిక్కుమాల రాజకీయాలు చేస్తే ఇలాగ ఉంటుంది. మొత్తం పుట్టుముంచాడు తెలుగుదేశానికి. ఇవాళ తెలుగుదేశంకి ఇంత దయనీయ స్థితి, దౌర్భాగ్య స్థితికి కర్త కర్మ క్రియ ఎవడంటే లోకేషే. బాబు గారు కాదా? చే పెద్ద ఆయన ఆలోచించనివ్వకుండా ఈ మధ్యలో చేసి జుజుబీ రాజకీయాలకి బలైపోయింది ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. అంటే రాష్ట్ర ప్రజల కన్నా రాష్ట్రం కన్నా ముందు చంద్రబాబు నాయుడు ఎక్కువ. కొడుకు బంధం ధృతరాష్ట్రుడికి తెలియదు. దుర్యోధనుడు చేసే దిక్కుమాల పనులు నేను కళ్ళగంతలు కొట్టుకుని కూర్చున్నాను ఎక్స్క్యూజ్ తీసుకుంటే ఏమవుతుంది? అలాగే ఉంటుంది. ఈ ఎన్నికల్లో ఫైనల్గా ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మీరు? ఏ పార్టీ అంటే మీరు ఎట్లాగో వైసీపీ అంటారు, అలా కాకుండా మీ వర్షన్ కాకుండా జనం వర్షన్లో ఎలా ఉంది? కాదమ్మా, ఇప్పుడు ఒక ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్తే అది వైసీపీ అంటే నేనేం చేయాలి? ఇప్పుడు ఈ ప్రభుత్వం చేస్తుంది నేను ప్రజలకు చెప్తున్నా, ఇది చేయలేదని ఎవడో నాతో డిబేట్కి రమ్మనండి, అది అప్పుడు నేను వైసీపీ కాదు తెలుస్తుంది కదా. ఇప్పుడు ఒక నియోజకవర్గంలో రోడ్లు నేను చూసి వచ్చాను అంటున్నాను, సచివాలయం చూశాను అనుకుంటున్నాను, ఆర్బీఐ సెంటర్ చూశాను అన్నాను, నాడు నేడు స్కూల్ చూసినాను, విలేజ్ క్లినిక్లు చూసి వచ్చాను. ఇవేవి అక్కడ జరగలేదను నాతో కాంట్రడిక్షన్కి రమ్మనండి. ఒక హాస్పిటల్ కట్టేది ఆలగడ్డలో, నేను దాని మీద డిబేట్కి సిద్ధంగా ఉన్నా. లేదు అరే నువ్వు వైఎస్ఆర్సీపీ తరఫున మాట్లాడుతున్నావు కానీ హాస్పిటల్ కట్టలేదు అబద్ధం చెప్తున్నావు అంటే రా, నేను అక్కడ పాయింట్ టు పాయింట్ చూపిస్తాను. నేను రేపు నా వీడియో కూడా రిలీజ్ అవుతుంది, నువ్వే చూద్దు. కానీ నేను ఐఎమ్ సో కాన్ఫిడెంట్ దాట్ వాట్ హీ హెస్ డన్ అన్న దాని మీద నేను విశ్లేషిస్తున్నా. నేను అతను ఏం చేశాడో చెప్తుంది విశ్లేషిస్తే అతని పార్టీ అంటే నేనేం చేయాలి దానికి? అప్పటిదాకా నాకు విశ్లేషకుడు నేను వైఎస్ఆర్సీపీ సింపథైజర్ అనే పెట్టుకుంటాను కదా, నాకు విశ్లేషకుడు టైటిల్ ఎందుకు? నేను వైఎస్ఆర్సీపీ సింపథైజర్ అని అనలైజ్ చేస్తాను, తప్పే ఉంది? నాకు విశ్లేషకుడు టైటిల్తో ఏమన్నా నాకు ఇట్ మేక్స్ ఎనీ డిఫరెన్స్ ఫర్ మీ? నేను నా ప్రొఫెషన్ కూడా వదిలేసి పని చేస్తాను. దేనికోసం చేస్తాను? నాకేం ఒళ్ళు కొవ్వెక్కి కాదు కదా. నేను ప్రజాస్వామ్యంలో ఒక పౌరుడు బాధ్యత ఏముంటుందంటే మనకి ఏం చూసామో చెప్పు, ఏం చూడలేదో దాన్ని చెప్పాల్సిన అవసరం నాకు లేదంటాను. నేను కన్విన్స్ అయితేనే చెప్తాను, కన్విన్స్ కాకుండా ఎందుకు చెప్తాను? కుప్పంలో ఎలా ఉంది సార్ పరిస్థితి? కుప్పం చాలా టఫ్ అమ్మా. ఇట్స్ నాట్ ఎ కేక్ వాక్ ఫర్ చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే కాలికి బల్పం కట్టుకుంటే మీరు ఆ మాట జగన్ గారికి అంటారేమో అనుకున్నాను. కేక్ వాక్ ఫర్ నాట్. విషయం చెప్తాను చూడు, నేను ఒక చిన్న లాజిక్ చెప్తాను, మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. మీరు పులివెందుల్లో 30% పైచిలక ఓటు బ్యాంక్ ఉంది తెలుగుదేశానికి. 30% నుంచి 40-50% పెంచుకోవడానికి తెలుగుదేశం ఈ 42 సంవత్సరాల ప్రస్థానంలో ఒక్కడికి కూడా ముందుకెళ్ళే. కానీ అదే జగన్మోహన్ రెడ్డి కుప్పంలో తనకున్న ఓటు బ్యాంక్ని ఇంకెంత పెంచుకోవచ్చు అన్న దానికి 5 సంవత్సరాలు నిరంతరం పనిచేసాడు.
సో అది గెలుపుకు సుగమం అవుతుందా కష్టం అవుతుందా చెప్పు. ఓ బీటెక్ రవి లాంటాడు వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని 20 కోట్ల పంది వేస్తే పులివెందులాడి దగ్గర తెలుగుదేశం గెలుస్తుంది లేకపోతే కుప్పంలో తెలుగుదేశం గెలుస్తుంది అన్నది భ్రమలు ఎలా ఉంటాయో సార్ ఆలోచించు. ద పర్సన్ హూ ఇస్ హ్యాపన్ టు బి ఏ పర్సన్ ఇన్ దట్ పర్టికులర్ పార్టీ, అతనికే దాని మీద కాన్ఫిడెన్స్ లేదంటే ఇంకే కాన్ఫిడెన్స్ లెవెల్తో పనిచేస్తారు చెప్పండి. ఎందుకు చంద్రబాబు నాయుడు గారి జీవితంలో ఎన్నిసార్లు కుప్పం పరిగెట్టాడో ఒకసారి కనుక్కోమను. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ ఆన్సర్ కదా. తర్వాత ఇప్పుడు దాకా బెనామీలతో కట్టిన కాలేజీలు వీళ్ళతో నడిపిస్తున్న దగ్గర ఆ తెలుగుదేశం క్యాడర్ ఎంత నలిగిపోతుందో తెలుసు కదా. ఆయనకున్న పిఎల్కి మొత్తం తెలుగుదేశం తరఫున పనిచేస్తున్నారు పిఎల్ అందరూ చంద్రబాబు నాయుడు గారి బెనామీలే. అది అందరికీ తెలుసు అండర్ కరెంట్లో. ఆ బెనామీలు చెప్పిందే వాక్కు, చెప్పిందే వేదం. చంద్రబాబు నాయుడు బయట ప్రజలు కానీ మిగిలిన వాళ్ళు ఏం చెప్పినా నమ్మడు, చేయడు. లొసుగులు, ఆ లొసుగులకు ఎవడు బాధ్యుడు? ఓటర్లకేమో లొసుగులు ఉంటాయి. ఈసారి నాకేమో పోయి ఎవడు భరోసా ఇస్తుండు. ఇంకోటి, పెద్దిరెడ్డిని రాజశేఖర రెడ్డి గారి మీద ప్రయోగించడానికి ఉపయోగించిన చంద్రబాబు నాయుడు ఇదే పెద్దిరెడ్డి ఒటుడు ఎంతే కొడుకుతో సైతం యుద్ధానికి నేను సిద్ధం అన్నప్పుడు చంద్రబాబు నాయుడు నిస్సహాయ స్థితి. ఇది గమనించుకోమను. స్వయం ప్రతిపత్తి సాధించుకున్న నాయకుల కింద తెలుగుదేశం ఆచ్ఛేదంలో ఒక కేసీఆర్ గారు, ఒక రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు పెద్దిరెడ్డి గారు కనబడుతుంటే తెలుగుదేశం ఫ్లేవర్ లేకుండా ఒక ప్రత్యామ్నాయాన్ని ప్లాన్ చేసిన చంద్రబాబు నాయుడుకి ఇవాళ తిరిగి ఏకు మేకే చూపిస్తున్న దీంట్లో ఎలా నలిగిపోతున్నాడో చూసుకున్నాం. ఇప్పుడు పెద్దిరెడ్డి గారి ఫ్యామిలీ కోసం వస్తే ఇటు పవన్ కళ్యాణ్ పెద్దిరెడ్డి గారి కుమారుడు, అదే ఆయన పేరు మిథున్ రెడ్డి వచ్చి నా మీద యుద్ధం చేస్తున్నాడు అంటారు. అక్కడ చూస్తే మిథున్ రెడ్డి మీద కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ నించున్నాడు. ఇక్కడ కుప్పంకి పెద్దిరెడ్డి గారు దగ్గరుండి పనిచేస్తున్నారు. ఈ ఫ్యామిలీ జగన్మోహన్ రెడ్డికి అంటే ప్రత్యర్థుల గుండెల్లో ఒకవైపు రైళ్లు పరిగెత్తిస్తూనే ఇటు జగన్మోహన్ రెడ్డికి చాలా సపోర్ట్గా ఉంది. దీన్ని ఎలా విశ్లేషించవచ్చు? రాజు మంత్రి ఉంటారమ్మా. నీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. తన గణం అనుకుంటాడు ఒక ఆర్థిక మంత్రి లేకపోతే ఇంకో 3-4 బెస్ట్ సోల్జర్స్ ఫర్ హిస్ పార్టీ అన్న దగ్గర. ఈ 4 ఏం చేస్తారంటే హోమ్ పిచ్ స్ట్రాంగ్ చేసుకుంటారు. మేము అక్కడ తగ్గడం నేనున్నా లేకపోయినా ఇట్ మేక్స్ సెన్స్ ఫర్ మీ. కుప్పంలో నడదాకా ఆ లావిడెళ్ళి నాగుల చవితి పూజ చేసేస్తే నామినేషన్ వేస్తే గెలిచిన చంద్రబాబు నాయుడే కాదు కదా. నేను ఎప్పటి నుంచో చెప్తూ ఉంటాను ఒక విశ్లేషణ, 45 స్థానాల్లో తెలుగుదేశం జీవితంలో గెలలేదు. సమైక్య రాష్ట్రంలో కూడా 18 స్థానాల్లో 3 టర్ములు బట్టి, అంటే రాజశేఖర రెడ్డి గారు రెండో గవర్నమెంటు 2014 ఎలక్షను 2019లో 18 స్థానాల్లో జీవితంలో గెలలే. 45+18 63 స్థానాల్లో తెలుగుదేశం చరిత్ర లేదు. అలాంటిది ఇప్పుడు ఈ సీట్ల మార్పులో 6+2 8 స్థానాల్లో 8 ఏళ్ళు 56 స్థానాలు ప్రభావితం చేస్తూ తెలుగుదేశంకి ఎగనెస్ట్గా బీజేపీ అండ్ జనసేన పనిచేసే దగ్గర పొరపచ్చులు వచ్చి 52 స్థానాలు ప్లస్ 23 అంటే ఎంత 120 స్థానాలు దగ్గర జేబులో పెట్టుకు తిరుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. సో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తన యొక్క పార్టీ క్షేత్రస్థాయిలో నిర్మాణం జరగని దానికి ఈ నచ్చిన ఆక్పాక్ కరేపాక్ లాటరీ వేసుకుని పిఠాపురంకి సరిపోతే అక్కడ వర్మ గారు మీరే మాకు దిక్కన్న దగ్గర గతంలో వర్మ చేట్ల ప్యాక్ ఆడిస్తాడు, ఆయన ఏం చేస్తాడు అని ఛాలెంజ్లు చేసిన నియోజకవర్గంలో వాళ్ళు నీకు వసుదేవుడు అంతటోడు కూడా గాడిద కాళ్ళు కట్టుకున్నట్టు నువ్వు చచ్చినట్టు ఆ కాళ్ళు పట్టుకుని నువ్వు బతికే. వర్మే ఇక్కడ మెయిన్, వర్మే నన్ను గెలిపిస్తాడు అని చెప్పేసి ఆయన స్టేజెస్ మీద కూడా మాట్లాడుతున్నారు. ఆయన అక్కడేమో ఆ వర్మ మొహంలో నవ్వు లేదు, ఏమీ లేదు. మరి నేను చంద్రబాబు నాయుడు కూడా చూడు వాళ్ళ కిరాణా కొట్టుల్లో గంజాయి అమ్ముతున్నారు, ఆ పక్క నిలబడిన అభ్యర్థి ముఖం రుమాలు ఎట్టుకుని పడుతున్నారు, కింద నవ్వుతున్నారు అందరూ. అంటే ఇలా అసందర్భ పేలాపనలు వీటితో ఎదుటి వ్యక్తి యొక్క మనోభావాలు ఎలా గాయపడుతున్నాయి వీళ్ళకి ఏం ప్రాథమిక అవగాహన లేదు. ఎద్దినిందంటే దూడకట్టి అనే రాజకీయాలను ప్రజాక్షేత్రంలో పరిగెడుతున్నారు. అంటే దీని రెప్లికేషన్స్ అండ్ కాన్సిక్వెన్సెస్ వీళ్ళ వల్ల కాదు దాన్ని అడ్రస్ చేయడం. వీళ్ళు ఓన్లీ భ్రమల్లో ఉన్నారు అంతే. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా విషయాలు చెప్పారు కేఎస్ ప్రసాద్ గారు. మనం ఇక్కడ ఒకటి గమనిస్తే మనకి చాలామంది విశ్లేషకులు ఉంటారు, కానీ వాళ్ళందరూ కూడా వాళ్ళ పార్టీలు వాళ్ళు ఎవరినైతే మోస్తున్నారో ఆ అంశాలనే పట్టుకుని వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. కానీ గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఇంతమంది ఇతని మీద యుద్ధం ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి మీద, అన్నీ నెగిటివే వస్తున్నాయి, నిజంగా అది కరెక్టా కాదా అని ప్రతి అంటే నియోజకవర్గానికి వెళ్ళి ఎమ్మెల్యేలతో పాటు అక్కడ ఉన్న గ్రామాలు మొత్తం కూడా తిరిగి ఆయన విశ్లేషించి ఈరోజు అందరి ముందుకు వచ్చి వాస్తవాలను చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి వాళ్ళని ఏ పార్టీ ఘాటకో కట్టేసి మనందరం చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాస్తవాలు చెప్పేవాళ్ళు తక్కువ మంది ఉన్నారు కాబట్టి నిజాలు చెప్తున్న వాళ్ళది విని జనం కూడా ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది.